పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ప్రెసెంట్ టెట్ పేపర్ 2కి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే గవర్నమెంట్ ఈరోజు టెట్ పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన కీ, అలానే టెట్ పేపర్ 1 కంటే ముందు లాంగ్వేజెస్ కూడా ఎగ్జామ్ అయింది టెట్ అనేది. సో వాళ్ళకి సంబంధించిన కీ ఈరోజు రిలీజ్ చేశారండి. ఓకే, సో కీతో పాటు రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేశారు. చాలామంది రెస్పాన్స్ షీట్స్ ఇప్పటికే డౌన్లోడ్ చేసి చెక్ చేసుకుంటున్నారు. ఈ కీ చూసుకున్న తర్వాత, అదే రెస్పాన్స్ షీట్స్ చూసుకున్న తర్వాత చాలామందికి 130 కంటే బిలోనే మార్క్స్ వచ్చాయి. 130 అబోవ్ మార్క్స్ ఎవరు చెప్పడం లేదు. చాలా వరకు కూడా 120 కంటే బిలో చెప్తున్నారు. ఎవరో ఒక 1 or 2 మెంబర్స్ 120 ప్లస్ చెప్తున్నారు స్కోర్. ఓకే, అయితే ఈ స్కోర్ ఎంతగా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే పేపర్స్ కొంచెం హార్డ్గా ఇవ్వడం జరిగింది. అందులోనూ మ్యాథ్స్ చాలా వరకు చాలామంది చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, అంటే రెస్పాండ్ అయిన విధానం ఏంటంటే మ్యాథ్స్ పార్ట్ చాలా కష్టంగా ఇవ్వడం జరిగింది. మిగతా ఇప్పటి వరకు జరిగిన ప్రీవియస్గా జరిగిన టెట్ పేపర్స్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు జరిగిన పేపర్ కొంచెం కష్టంగా ఉన్నాయి మ్యాథ్స్ కూడా. అయితే ఈ మ్యాథ్స్ పార్ట్లో మనం ఏం నేర్చుకోవాలంటే, ఇప్పుడు డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నేర్చుకోవాలండి. లాస్ట్ టైం డిఎస్సిలో ఉంటే డైరెక్ట్గా చాలా వరకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రెసెంట్ టెట్ పేపరే తీసుకుంటే టెక్స్ట్ బుక్లోని కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చడే తప్ప టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏం నేర్చుకోవాలి? కాన్సెప్ట్ నేర్చుకోవాలి. షార్ట్ కట్స్ అనేవి కాదు. షార్ట్ కట్స్ యూజ్ అవుతాయి మనకి, కానీ షార్ట్ కట్స్ ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ యూజ్ అవ్వండి. దానికి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడే ఆ షార్ట్ కట్ను అప్లై చేయడానికి ఈజీ అవుతుంది మనకి. ఓకే, అయితే మనకి టెట్ పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏంటంటే 11th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నుంచి 15th మార్నింగ్ షిఫ్ట్ వరకు జరిగేది. అంటే 11th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకటి, 15th మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, అంటే మొత్తం 2 అయ్యి. నెక్స్ట్ 12th 13th 14th మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్, అంటే మొత్తం ఇవి 6, ఇవి 2, మొత్తం 8 పేపర్లు. టెట్ పేపర్ 1కి సంబంధించిన 8 పేపర్లు జరిగాయి. ఓకే, సో ఈ 8 పేపర్లో గల మ్యాథ్స్ పార్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఈ వీడియోలో మనము 11th ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగిన పేపర్లో ఉన్న మ్యాథ్స్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఈ పేపర్ మనం తీసుకున్నట్లయితే మనకి నెంబర్ సిస్టము, అలాగే జామెట్రీ, అలాగే ఆల్జీబ్రా, అలాగే అర్థమెటిక్, అలాగే డేటా అనాలిసిస్, సాంఘిక శాస్త్రం, ఈ 5 కాన్సెప్ట్ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి భిన్నమైన కాన్సెప్ట్ ఉంటుంది. అది కూడా నేను నెంబర్ సిస్టంలో కనిపిస్తానండి. సో తీసుకున్నట్లయితే నెంబర్ సిస్టంలో మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే జామెట్రీలో 7 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆల్జీబ్రాలో 4 క్వశ్చన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ అర్థమెటిక్లో 6 క్వశ్చన్స్ ఇచ్చాడు, సాంఘిక శాస్త్రంలో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో అన్ని ఎగ్జామ్స్ ఎలా ఇచ్చినట్టు లేదండి. మొన్న ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఇప్పుడు 13th మార్నింగ్ అనుకుంటా. అందులో మనకి నెంబర్ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ జామెట్రీ నుంచి అయితే దగ్గర 9 to 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో పేపర్కి ఇది అనేది మారుతుంది, ఈ బ్లూ ప్రింట్ అనేది. కానీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ ఎగ్జామ్ అయినా సరే ఎక్కువగా మనకి ఈ జామెట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఖచ్చితంగా జామెట్రీ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి డిఎస్సిలో. నెక్స్ట్ దీంతో పాటు అర్థమెటిక్, మనం నేర్చుకునే షార్ట్ కట్స్ అన్ని కూడా అర్థమెటిక్ యూజ్ అవుతాయి తప్ప మిగతా 4 కాన్సెప్ట్స్ కూడా షార్ట్ కట్స్ అనేవి యూజ్ అవ్వవు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మనకి జామెట్రీ కొన్ని ప్రాబ్లమ్స్ షార్ట్ కట్స్ చేయొచ్చు, కానీ నెంబర్ సిస్టమ్ తీసుకొని, బీజగణితం తీసుకొని, సాంఘిక శాస్త్రం తీసుకొని వీటిలో ఇచ్చే క్వశ్చన్స్ మనం షార్ట్ కట్లో చేయాలంటే ముందు మనకి ప్రాసెస్ తెలియాలి. ఏదైనా ఒక ప్రాబ్లం చేసినప్పుడు ఎలా చేయడం అనే దానికంటే అది ఎందుకు అలా అయిందో మనం నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ మనము ఈ పేపర్లో ఉన్న ఒక్కొక్క ప్రాబ్లంకి సంబంధించి బేసిక్స్ కూడా చెప్పుకుందాం. ఇక్కడ ప్రాబ్లమే కాదు, ప్రాబ్లంకి సంబంధించిన బేసిక్స్ కూడా చెప్పుకుందాం. ఓకే, సో ఆ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్లో మనకి కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి. మొత్తం ఇవి 24 క్వశ్చన్స్ అంటే 24 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఆ కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ సాంఘిక శాస్త్రం చూద్దామండి. సో సంఖ్య వ్యవస్థ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడడానికి ముందు మనం ఆ ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఓకే, సో మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో అంకమూలానికి సంబంధించిన ప్రాబ్లం ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జామ్. అయితే ముందు మనకి అంకమూలం అంటే తెలుసుకోవాలండి. అంకమూలాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే డిజిటల్ రూట్ అంటాము. ఈ అంకమూలం అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడ వస్తుందంటే బాధ్యత సూత్రాల్లో వస్తుంది. ఈ బాధ్యత సూత్రాల్లో 3 యొక్క బాధ్యత సూత్రము, అలాగే 9 యొక్క బాధ్యత సూత్రము, ఈ రెండింటికి సంబంధించిందే ఈ అంకమూలం అనేది. అంకమూలం అంటే ఏమీ లేదు, ఒక సంఖ్యలో ఉండే అంకెల మొత్తమే అంకమూలం అవుతుంది. అయితే అంకమూలం అనేది ఎప్పుడూ కూడా ఒక అంకె సంఖ్య ఉండాలండి.
ఏమవ్వాలి, ఒక అంకె సంఖ్య అవ్వాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 456 తీసుకున్నాను. అయితే నేను చెప్పాను మీకు సంఖ్యలో ఉండే అంకెల మొత్తం అంతేనా, అంటే 4 + 5 + 6. సో టోటల్ చేసి ఎంత వస్తుందండి, 15 వస్తుంది. ఇది అంకమూలం కాదు. ఈ వచ్చిన సంఖ్యలో ఉండే అంకెలను కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. ఎందుకు అంకమూలం కాదంటే అంకమూలం ఏం చెప్పాము ఇక్కడ, ఒక అంకె సంఖ్య ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 15లో కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే 1 + 5 చేయాలండి. సో 1 + 5 చేస్తే ఏమొస్తుందంటే 6 వస్తుంది. ఏమొస్తుంది, 6. ఓకే, సో మనకి ఈ అంకమూలానికి సంబంధించిన క్వశ్చన్ అనేది జరిగింది. అయితే ఈ అంకమూలానికి సంబంధించిన క్వశ్చన్స్ చూడడానికి ముందు ఈ అంకమూలం మనకి బాధ్యత సూత్రాలు ఎక్కడ యూజ్ అవుతుందని చెప్పినప్పుడు 3కి 6 9కి కదా. అయితే ఇక్కడ 3కి అని తీసుకున్నట్లయితే మన జనరల్గా బాధ్యత సూత్రం మనమే నేర్చుకున్నాం. ఒకప్పుడు ఒక సంఖ్యలో ఉండే అంకెల మొత్తము కూడా 3తో భాగించబడితే ఆ సంఖ్య 3తో భాగించబడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటే ఈ సంఖ్య అంకెల మొత్తం ఎంత వచ్చింది, 15 వచ్చింది. అంటే ఈ 15 3తో డివిజన్ అవుతుంది. కాబట్టి ఈ 15 అనేది ఏంటంటే ఈ 3కి మల్టిపుల్. కాబట్టి మనం ఏమవుతుంది, ఈ 456 3తో డివిజన్ అవుతుందని చెప్పిస్తాం. కానీ అంకమూలాన్ని బేస్ చేసుకొని చెప్పినప్పుడు ఇక్కడతో ఆపకూడదు, నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళాలండి. నెక్స్ట్ స్టెప్ ఏమొచ్చింది, 6 వచ్చింది. ఓకే, సో ఇక్కడ 3తో తీసుకున్నప్పుడు ఒక సంఖ్యలో ఉండే అంకెల మొత్తము లేదా ఒక సంఖ్యకి గల అంకమూలం అనేది 3 6 9 అయితే ఆ సంఖ్య దేంతో భాగించబడుతుంది అంటే 3తో భాగించబడుతుంది. అలానే ఒక సంఖ్య యొక్క అంకమూలం, ఈ సంఖ్యలు మొత్తం ఆ సంఖ్యలో ఉండే అంకెలు మొత్తం అనడం లేదు, అంకమూలం అంటున్నాను. సంఖ్యలో ఉండే అంకెలు మొత్తం అంటే ఇక్కడతో ఆపివచ్చున్నాను. అంకమూలం అంటే ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన నెంబర్ను కూడా మనం ఏం చేయాలంటే మనం 1 డిజిట్ వచ్చే వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి. ఓకే, ఇప్పుడు 9 తీసుకుంటే ఒక సంఖ్య యొక్క అంకమూలం ఎంత అయితే 9తో భాగించబడుతుంది అంటే కేవలం 9 అయితేనే భాగించబడుతుంది. ఓకే, సో 3 యొక్క బాధ్యత సూత్రం తీసుకున్నట్లయితే అంకమూలం అనేది ఏమో ఒక సంఖ్య యొక్క అంకమూలం 3 6 9 అయితే అది 3తో భాగించబడుతుంది. ఒక సంఖ్య యొక్క అంకమూలం 9 అయింది అనుకోండి, అప్పుడు దేంతో భాగించబడుతుంది, 9తో భాగించబడుతుంది. ఓకే, ఒక సంఖ్య యొక్క అంకమూలం 9 అయినప్పుడు అది 3తో భాగించబడింది, 9తో భాగించబడింది. మీనింగ్ ఏంటండి, ఒక సంఖ్య యొక్క అంకమూలం 9 అయినప్పుడు ఆ సంఖ్య 3 మరియు 9తో భాగించబడుతుంది. ఓకే, సో అంకమూలం అంటే ఏం లేదు, ఒక సంఖ్యలో ఉండే అంకెల మొత్తాన్ని మనం ఒక అంకె వచ్చే వరకు కలుపుకుంటూ ఉన్నట్లయితే ఆ ఒక అంకె మనకి ఏమవుతుందంటే ఇచ్చిన సంఖ్య అంకమూలం అనేది అవుతుంది. ఓకే, సో ఇంగ్లీష్లో ఏమంటే డిస్టర్బ్డ్ అంటాం. ఇప్పుడు ఈ అంకమూలానికి సంబంధించిన క్వశ్చన్ ఏమో చూద్దాం. 53,127 అనే సంఖ్య యొక్క అంకమూలము, అలాగే 45,639 అనే సంఖ్య యొక్క అంకమూలము, ఈ రెండు సమానం అంట. ఇక్కడ ఈజీ కూడా ఎందుకు పెట్టినట్టే ఈ రెండు సమానం కాదు, వాటి యొక్క అంకమూలాలు సమానం. అంటే ఈ సంఖ్యకు అంకెలు మొత్తం కలిపితే ఒక సంఖ్య వస్తుంది కదా, ఆ ఒక అంకె అయితే ఎంతైతే ఉందో ఈ సంఖ్యలో ఉన్న అంకెలు మొత్తం కలిపినా అంతే వస్తుంది అంట. అయితే వాడేం అడిగాడంటే ఈ రెండు కలిపితే వచ్చే సంఖ్య యొక్క అంకమూలం ఎంత అడిగాడు వాడు. మనం జనరల్గా అంకమూలం చేసిన మీకు ఏం చెప్పాను, సంఖ్యలో ఉన్న అంకెలు మొత్తం కలపమని చెప్పాను. అలా చేయొచ్చు. ఇక్కడ 2 మెథడ్స్ చెప్తాను చూడండి. మెథడ్ 1 ఒకటి, మెథడ్ 2. మెథడ్ 2 మీకు ఇప్పుడు నేను అంకమూలం చెప్పలేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా. మెథడ్ 1 ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా చేసింది సంఖ్యలో ఉండే అంకెలు మొత్తం యాడ్ చేయండి. ఎంత వస్తుంది, ఇది 5 + 3 8, 8 + 1 9, 9 + ఇది కూడా 9 అంటే 18 వస్తుంది. 18 ఏం చేయొచ్చు మనము 1 + 8 మళ్ళీ ఏమవుతుంది 9 అవుతుంది. అంటే ఈ సంఖ్య యొక్క అంకమూలం ఏమైంది 9 అయింది. మరి ఈ సంఖ్య యొక్క అంకమూలం చూడండి 4 + 5 9, 6 + 3 9, ఇది 9 అంటే టోటల్ ఎంత అవుతుంది 27 అవుతుంది. అంకమూలం ఏమవుతుంది మళ్ళీ 2 + 7 చేస్తే 9 వస్తుంది. అంటే రెండింటికి అంకమూలం ఏమొచ్చింది 9 9 వచ్చింది. వాడు ఏం చెప్పాడు ఈ రెండు ప్లస్ చేయమన్నాడు. దీనికి అంకమూలం 9 వచ్చింది ప్లస్ దీనికి అంకమూలం 9 వచ్చింది ప్లస్. ఓకే, ఆ రెండు ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది 18 వస్తుంది. మళ్ళీ 18లో కూడా మనం ఏం చేయాలి 1 + 8 చేయాలి కదా, ఇప్పుడు ఏమవుతుందండి 9 అవుతుంది. అంటే అంకమూలం ఏమొచ్చింది 9 వచ్చింది. ఏం లేదు, ఈ సంఖ్య యొక్క అంకమూలము ఈ సంఖ్య యొక్క అంకమూలం సమానం చెప్పాడు. అయితే ఈ రెండు సంఖ్యలు కలపడం ద్వారా వచ్చే సంఖ్య యొక్క అంకమూలం చేయమన్నాడు. యాక్చువల్లీ ఇలా చేయకూడదు, అంటే చాలా మందికి అర్థమైంది ఏ విధంగా అర్థమవుతుంది అంటే ఈ రెండు కలపాలి మనం 5 3 1 2 7 అలానే 4 5 6 3 9 ఈ రెండు కలిపితే వచ్చే సంఖ్య యొక్క అంకమూలం అడిగాడు. కలపండి, ఇది జనరల్గా ఎంత వస్తుంది చూడండి 16 6 1 6 7 8 9
ఇప్పుడు ఈ సంఖ్య యొక్క అంకమూలం కావాలి. ఇవన్నీ యాడ్ చేయండి, ఎంత వస్తుంది చూడండి. 9 ప్లస్ 8 17, 17 ప్లస్ 7 24, 24 ప్లస్ 6 30, 30 ప్లస్ 6 36. సో 36 వచ్చింది కదా. ఈ 36 కావాలి మనకి. ఈ 36 ని మనం ఏం చేయాలి, 3 ప్లస్ 6 చేయాలి. సో 3 ప్లస్ 6 చేస్తే ఎంత వస్తుందంటే 6 వస్తుంది. సో 9 వస్తుంది. అంటే మనకి అంకమూలం ఏమవుతుంది, 9 అవుతుంది. ఇది మనం జనరల్గా చేసే ప్రాసెస్. అయితే అంకమూలం చేసినప్పుడు ఎప్పుడైనా సరే మీకు మనకి 9కి సంబంధించిన మల్టిపుల్ ఉందనుకోండి, అది క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఏం లేదు, ఇచ్చిన సంఖ్యలో 9 వచ్చేటట్టు ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఎలా చెప్తుంది చూడండి. 5 3 1 2 7 చెప్పాను. ఇక్కడ 7 యాడ్ చేస్తే ఏమవుతుందండి, 9 అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ చేసి 9 మనం రౌండ్ ఫిగర్ చేసి క్యాన్సిల్ చేసేవచ్చు. ఇప్పుడు రిమైనింగ్ ఎంత అవుతుంది, 5 ప్లస్ 3 ప్లస్ 1 అది మొత్తం కూడా 9 అవుతుంది. అది కూడా క్యాన్సిల్ చేస్తే ఫైనల్ మీకు ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంకమూలం అనేది ఎప్పుడు కూడా 0 ఉండకూడదు. మరి ఇవన్నీ మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 9 అవుతుంది. అంటే అంకమూలం అనేది 0 లేకుండా ఉండాలంటే ఒకవేళ 0 వస్తే మీనింగ్ ఏంటి తెలుసా, దాని యొక్క అంకమూలం 9 అని అర్థం. ఒకవేళ 0 వస్తే మనం 9 కొట్టిన తర్వాత మనకి ఫైనల్ గా 0 వస్తుంది మీనింగ్ ఏంటంటే దాని యొక్క అంకమూలం 9. ఇది 7 ప్లస్ 2 9 అయిందండి, కొట్టానండి. 1 ప్లస్ 3 ప్లస్ 5 ఇది కూడా 9 అవుతుంది. ఈ 9 కూడా కొట్టాను అనుకోండి, అప్పుడు మనకి మొత్తం ఏంటి, 0 అయిపోయింది. 0 అయిపోయింది మీనింగ్ ఏంటంటే దాని యొక్క అంకమూలం 9 తీసుకోవాలి. ఓకే, అంటే దీని యొక్క అంకమూలం ఏమొచ్చింది, 9 వచ్చింది. అలాగే దీని యొక్క అంకమూలం చూడండి, 4 5 6 3 9 కదా. సో 9 క్యాన్సిల్ చేసింది. 6 ప్లస్ 3 9 క్యాన్సిల్ చేసింది. 4 ప్లస్ 5 9 క్యాన్సిల్ చేసింది. అంటే 9 క్యాన్సిల్ చేస్తున్నాను, అన్ని క్యాన్సిల్ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటి తెలుసా, దీని యొక్క అంకమూలం కూడా 9. మనం జనరల్గా ఏం చేసాం, ఈ రెండు ప్లస్ చేసి వచ్చిన సంఖ్యకి అంకమూలం పెట్టాం. అంత అవసరం లేదు. ఈ సంఖ్యకు అంకమూలము, ఈ సంఖ్యకు అంకమూలము, ఈ రెండు ప్లస్ చేసినా చాలు. 9 ప్లస్ 9 ఎంత అవుతుందండి, 18 అవుతుంది. ఇప్పుడు 18లో మళ్ళీ మనం ఏం చేయాలంటే 1 ప్లస్ 8 చేయండి, ఎంత వస్తుంది, 9 వస్తుంది. అంటే అంకమూలం ఏమవుతుంది, 9 అవుతుంది. అంకమూలం అంటే సంఖ్యలో ఉంటే అంకెల మొత్తం. ఓకే, సో ఈ విధంగా విడివిడిగా కలుపుకొని చేసినా మనకు అదే వస్తుంది. లేదా వాటికి అంకమూలాన్ని కలిపిసిన మనకి చివరిగా వచ్చేది ఏమవుతుందంటే అదే అంకమూలం వస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం సంబంధించిన కాన్సెప్ట్ చూడడానికి ముందు మీకు టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు నెంబర్ సిస్టమ్కి సంబంధించి 4 అవర్ క్లాస్ అవుట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. అందులో నీకు నెంబర్ సిస్టంలో టాప్ 20 టాపిక్స్ అని చెప్పాం. అంటే ప్రీవియస్గా ఎగ్జామ్స్లో ఉన్న క్వశ్చన్స్ చూసి ఈ 20 టాపిక్స్ నేర్చుకుంటే చాలు. ఈ 20 టాపిక్స్ నుంచి మనకి అంటే నెంబర్ సిస్టంలో 20 టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామ్ క్వశ్చన్ వస్తుందని చెప్పాను. అందులో ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఆ క్వశ్చన్ చెప్పడానికి ముందు దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఇండియన్ నెంబర్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, అలాగే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఒకటి ఉంటుందండి. భారతీయ సంఖ్యామానం ఒకటి, ఇంకొకటి అంతర్జాతీయ సంఖ్యామానం ఒకటి. ఓకే, ఈ భారతీయ సంఖ్యామానం ఇండియన్ నెంబర్ సిస్టంలో వాల్యూస్ ఎలా ఉంటాయండి, 1s 10s అంటే 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు. ఓకే, ఇలా ఉంటుంది. అదే అంతర్జాతీయ సంఖ్యామానం ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటాయంటే సేమ్ 1లు 10లు 100లు 1000 10,000. ఇక్కడ దాకా సేమ్. ఇండియన్ నెంబర్ సిస్టమ్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ రెండు ఒకేలా ఉంటాయి. ఎక్కడి నుంచి ఎలా వస్తాయంటే 1000 అంటే 1000, ఇది 10,000, తర్వాత 100,000 100 అని రాస్తున్నాను, 100,000, ఇది 10,000, ఇది 1,000 10,000 100,000. నెక్స్ట్ 1,000,000, ఒకటి నేను రావాలి 10 రావాలి అంటే 10 మిలియన్. నెక్స్ట్ 100 మిలియన్. ఓకే, ఇది లక్ష దేనికి సమానం అవుతుందంటే 100,000కి సమానం అవుతుంది. 10 లక్షలు దేనికి సమానం అవుతుందంటే 1 మిలియన్కి సమానం అవుతుంది. 1 కోటి దేనికి సమానం అవుతుందంటే 10 మిలియన్కి సమానం అవుతుంది. అలాగే 10 కోట్లు దేనికి సమానం అవుతుందంటే 100 మిలియన్కి సమానం అవుతుంది. ఇంకా నెక్స్ట్ కూడా ఉంటాయి మనకి బిలియన్స్ ట్రిలియన్స్ అని కూడా. సో అలా మనకి కూడా అవసరం లేదు. ఇక్కడతో జాగ్రత్త, అంటే ఇక్కడతో దీనికి మనకి ఇది నేర్చుకుంటే చాలు ఈ క్వశ్చన్కి. ఓకే, వాడు అడిగిన క్వశ్చన్ ఏ విధంగా అడిగాడంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000కి డాష్ హండ్రెడ్స్ అని అడిగాడండి. అంటే అలాంటి క్వశ్చన్ అడిగాడు. ఇది చెప్పండి, ఇలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలంటే 1,00,000కి ఎన్ని 100లు వస్తాయని అడిగాడు. అంటే ఏం చేయాలి, మనము ఈ 1,00,000 మనం 1తో భాగిస్తే చాలు. 1,00,000 ఏం తీసుకోవాలి, మనము 1 00 000.
ఇదే కదా లక్ష. దీనికి ఏం అడిగాడు వాడు? 100 అడిగాడు. అంటే 100తో డివిజన్ చేయాలి మనం. ఈ 100 2 జీరోస్కి ఇందులో 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందండి? 1000 వస్తుంది. అంటే 1,00,000కి ఎన్ని వందలు వస్తాయంటే 1000 వందలు వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ 1000 అని అనుకోండి. డాష్ 1000. 1 మిలియన్ ఎలా తీసుకోవచ్చు మనం? 1 మిలియన్ దేనికి సమానం? 10 లక్షలకు సమానం. కాబట్టి 10 లక్షలు తీసుకుందాం. 10,00,000,000. ఇది 10 లక్షలు. ఏమడిగాడు? 1000 అడిగాడు. 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయి ఏంటి? 3 సున్నాలు ఉంటాయి. కాబట్టి ఆ 3 సున్నాలు కొట్టిస్తే చాలు. ఏమవుతుంది? 1000. అంటే 1 మిలియన్కి ఎన్ని వేలు అవుతాయి అంటే 1000 అవుతాయి. కానీ చూడండి, ఇది 1000, ఇది 10,000, ఇది 100,000. నెక్స్ట్ క్లాస్ ఏం రాయాలి? 1000 రాయాలి. అంటే 1 మిలియన్ దేనికి సమానమైంది? 1000కి సమానమైంది. ఓకే, సో అర్థమైందా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు వాడు. మీకు చెప్పాను ఇది ఖచ్చితంగా అడుగుతాడు ఎట్లా అనేసి. అడిగాడు కూడా. ఇప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఏం లేదు. వాడు ఏదైతే అడుగుతాడో, దేంట్లో అయితే అడుగుతాడో దాంతో డివిజన్ చేస్తే చాలు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జామ్ ఏం క్వశ్చన్ అడిగాడో చూద్దాం. క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎన్ని 10,000 100 మిలియన్లకి సమానం అవుతుంది అడిగాడు. ఇక్కడ క్వశ్చన్ నేను రివర్స్లో రాశాను. ఎన్ని 10,000 100 మిలియన్లకి సమానం అవుతుంది అడిగాడు. అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా? 100 మిలియన్లకి ఎన్ని 10,000 వస్తాయి, అది క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మనకి ముందు 100 మిలియన్ రాద్దాం. మనకి ఇక్కడ ఒకటి పక్కన ఫర్ ఎగ్జాంపుల్ 100 మిలియన్ దేనికి సమానం చెప్పాము. ఇక్కడ మనము 100 మిలియన్ లాస్ట్ చెప్పుకున్నాం కదా, 10 కోట్లు. అంటే 10 కోట్లు తీసుకుంటాం మనం. 1,00,00,000, 10 కోట్లు, 1,00,000, 10 లక్షలు, 1000, 10,000. ఓకే, ఇది మనకి 10 కోట్లు లేదా 100 మిలియన్. కానీ చూడండి, 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. ఓకే, సో 100 మిలియన్ తీసుకుంటాం. 100 మిలియన్కి ఏం అడిగాడు వాడు? 10,000 అడిగాడు. కాబట్టి 10,000తో డివిజన్ చేయడం. 10,000 మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి? 4 జీరోస్. ఆ 4 జీరోస్ క్యాన్సిల్ చేసిన చాలు, మనకి రిమైనింగ్ ఆన్సర్ అవుతుంది. లేదా కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఆ 10,000 కింద తీసుకోండి. ఇక్కడ 4 జీరోస్కి ఇందులో 4 జీరోస్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఏముంటుంది ఇక్కడ? 10,000 ఉంది. అంటే ఏమవుతుందండి? 10,000. అంటే 10,000 అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే 100 మిలియన్కి ఈక్వల్ అవుతుంది. లేదా 100 మిలియన్కి ఎన్ని 10,000 వస్తాయి అంటే 10,000 వస్తాయి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి సంఖ్యారేఖ. ఏంటి సంఖ్యారేఖ? మనకి సంఖ్యారేఖ చాలా మందికి తెలుసు. సంఖ్యారేఖ ఎలా ఉంటుందంటే ఇలా స్ట్రైట్ లైన్స్తో ఉంటుంది. సో మిడిల్లో మనకి 0 ఉంటుంది. రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఎలా తీసుకోవచ్చు అంటే 1, 2, 3, 4. ఇటువైపు అయితే -1, -2, -3, -4 తీసుకోవచ్చు. ఇది జనరల్గా ఉన్న సంఖ్యారేఖ. ఓకే, నెంబర్ లైన్. అయితే వాడు ఈ సంఖ్యారేఖ దేనికి అప్లై చేశాడంటే భిన్నానికి అప్లై చేశాడు. వాడు ఒక భిన్నం ఇచ్చాడండి. ఈ భిన్నం అనేది ఈ సంఖ్యారేఖపై ఎక్కడ ఉంటుందని అడిగాడు. అయితే వాడు భిన్నం ఇచ్చినప్పుడు మనం కూడా ఇక్కడ ఏం తీసుకోవాలి? ఈ నెంబర్స్ మీద భిన్నమే తీసుకోవాలి. మరి భిన్నం ఎలా తీసుకుంటాం? ఏం లేదు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది 0 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది అనుకుందాం, ఇక్కడ -1 ఉంది అనుకుందాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలంటే 3/5 అనే ఒక భిన్నం కావాలి. అది ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఓకే, సో 3/5 దీంట్లో డినామినేటర్లో ఏముందండి? 5 ఉంది. అంటే ఈ 0 నుంచి 1 వరకు కూడా మనము లేదా ఈ పార్ట్స్ అన్ని ఎలా తీసుకుంటున్నాం? భిన్నాలుగా తీసుకున్నప్పుడు డినామినేటర్లో 5 వచ్చే విధంగా తీసుకోవాలి. జనరల్గా 1 ఎప్పుడు వస్తుంది మనకి? డినామినేటర్లో 5 ఉండాలి. అంటే భిన్న రూపంలో తీసుకున్నప్పుడు డినామినేటర్లో 5 ఉండాలి. ఈ న్యూమరేటర్ అంటే 11లో ఏ నెంబర్ తీసుకుంటే 1 వస్తుంది? 5 తీసుకోవాలి. అంతే కదా, 5/5 అంటే 1 అవుతుంది. ఎందుకు ఇక్కడ 5 తీసుకున్నానంటే ఇక్కడ ఇచ్చిన భిన్నంలో 5 ఉంది కాబట్టి 5 తీసుకున్నాను. ఒకవేళ 10 ఉంది అనుకోండి, 10/10 అని తీసుకోవాలి. 100 ఉంటే 100/100 అని తీసుకోవాలి. 16 ఉంటే 16/16 అని తీసుకోవాలి. ఎప్పుడు? 1 వాల్యూకి. ఓకే, ఇప్పుడు ఈ 1 వాల్యూకి నేను నాకు 3/5 ఈ ఫ్రాక్షన్ ఈ నెంబర్ ఎక్కడ ఉందో తెలియాలంటే ముందు ఈ 1 నేను 5/5గా రాసుకున్నాను. ఎందుకు 5/5గా రాసుకున్నానంటే ఇక్కడున్న హారాన్ని బేస్ చేసుకుని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది 5 తీసుకున్నాక ఇదేమవుతుంది? 0 రావాలంటే దీన్ని 0/5 అని తీసుకోవాలి. ఇది 0/5, ఇది 5/5. మరి మిడిల్ ఏముంటుందండి? 0 తర్వాత 1/5, తర్వాత 2/5, తర్వాత 3/5, తర్వాత 4/5, నెక్స్ట్ 5/5. మనకి ఏం కావాలి? 3/5 కావాలి. సో 3/5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఒక సంఖ్యారేఖ మీద ఒక భిన్నాన్ని మనం సూచించాల్సి వచ్చినప్పుడు ఆ భిన్నంలో ఉండే హారం ఏదైతే ఉంటుందో ఆ హారాన్ని బేస్ చేసుకొని
ఈ నెంబర్స్ని కూడా మనం అదే భిన్న రూపంలో రాసుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీకు వచ్చింది అనుకోండి, మనం ఈజీగా చేసేవచ్చు. ఓకే, ఇక్కడ ఈ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాడు ఒక భిన్నం ఇచ్చాడు, ఆ భిన్నం అనేదేమో ఏ భిన్నాల మధ్య ఉంటుందని అడిగాడు. అంటే ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 2/10 అనే భిన్నం ఇచ్చాను అనుకోండి. ఈ 2/10 అనే భిన్నం ఈ సంఖ్య కదా ఎక్కడ వస్తుందంటే ఏం చెప్తారు మీరు? నేను ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ 1/5, 5/5, అలాగే 5/5 లేదా 5/5, 7/5, 8/5, 6/5, నెక్స్ట్ 2/5, 10/5, 16/5 ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకు ఈ 2/10 అనే ఫ్రాక్షన్ కావాలి. ఈ భిన్నాల్లో ఏ జత మధ్య ఉంటుంది అంటే ఈ రెండు జతల మధ్య ఉంటుందా, ఈ రెండు భిన్నాల మధ్య ఉంటుందా, ఈ రెండు భిన్నాల మధ్య ఉంటుందా, ఈ రెండు భిన్నాల మధ్య ఉంటుందా? మీకు ముందే చెప్పాను ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఈ భిన్నంలో హారం ఏదైతే ఉంటుందో ఆ హారానికి ఈక్వల్ చేసుకోవడం. ఇక్కడ హారం ఏముందండి 10 ఉంది, ఇక్కడ మనకి ఏముంది 5 ఉంది, అంటే 10 వచ్చేదాకా మార్చుకోవాలి. ఇదేమవుతుంది ఇంటూ 2 చేస్తే 10 అయిపోతుంది. అప్పుడు ఫ్రాక్షన్ ఏమైపోతుందంటే 2/10 అవుతుంది. ఇదేమవుతుంది 10/10 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి 2/10. సో 2/10 ఇక్కడ ఉంది మనకి, అంటే ఈ 2 ఫ్రాక్షన్స్ అవుతుంది మనకి. అంటే మనకి మిడిల్లో అడిగిన అనుకోండి, దాని మిడిల్లో దగ్గర క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి, వచ్చిన క్వశ్చన్ చూడండి. ఈ 5/8 అనే భిన్నం అంట సంఖ్యా రేఖపై ఏ రెండు భిన్నాల మధ్య ఉంటుందని అడిగాడు. ఈ 5/8 అనే భిన్నం ఈ జత భిన్నాల మధ్య ఉంటుందా, ఈ జత భిన్నాల మధ్య ఉంటుందా, ఈ జత భిన్నాల మధ్య ఉంటుందా, ఈ జత భిన్నాల మధ్య ఉంటుందని అడిగాడు. సో మనకి ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే డినామినేటర్స్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఇది 8 ఉందండి, సో ఇక్కడ ఉన్నవన్నీ 8 చేయాలి మనం. 16 8 చేయాలి, 32 8 చేయాలి, ఇవి 8 చేయాలి, ఇవి 8 చేయాలి, ఇవి 8 చేయాలి. సో 8 చేయడం కొంచెం కష్టం అనిపించింది అనుకోండి, ఆ 2 ఫ్రాక్షన్స్లో ఏదైతే గరిష్ట అంటే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో ఆ విధంగా కన్వర్ట్ చేసుకుని ట్రై చేయాలి. ఇది 32, ఇది 16. 32 మనకి చేయడం ఈజీ అవుతుంది కదా. 16 32 చేయండి ఏం చేయాలి మనం ఇంటూ 2 చేయాలి, ఇంటూ 2. భిన్నంలో ఎప్పుడైనా సరే హారాన్ని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే లవాన్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇది 32 కాబట్టి ఇంటూ 2, ఇంటూ 2, ఇంటూ 2, ఇంటూ 2, ఇంటూ 2, ఇంటూ 2. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఏమైపోతుందంటే 22/32 అవుతుంది. ఈ ఫ్రాక్షన్ ఏమవుతుందండి 20/32 అవుతుంది. ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది 18/32 అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది 16/32 అవుతుంది. సో డినామినేటర్స్ అన్ని కూడా 32లో కన్వర్ట్ అయిపోయింది మనకి. కానీ మనకి అడిగింది ఏంటి 5/8. మరి 5/8లో ఈ 8ని కూడా మనం 32 వచ్చే విధంగా మార్చుకోవడం లేదా? మార్చుకోవచ్చు. అంటే ఎలా మార్చుకోవచ్చు? ఈ 8ని 4తో మల్టిప్లై చేస్తే చాలు. మరి 8ని 4తో మల్టిప్లై చేస్తే దేని కూడా మల్టిప్లై చేయాలి? ఈ 5 కూడా 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి 20/32. ఈ 20/32 అనేది ఏ ఫ్రాక్షన్ మధ్యలో ఉంటుంది? 32 కామన్ కాబట్టి 20 ఒక చెక్ చేసుకుంటే చాలు. ఈ 20 అనేదేమో లవం కదా, లవర్ చెక్ చేసుకుంటే చాలు. ఈ 20 దేని మధ్యలో ఉంటుందండి? 22కి 24 మధ్యలో వస్తుందా? 20కి 34 మధ్యలో వస్తుందా? 18కి 19 మధ్యలో వస్తుందా? లేదా 16కి 21 మధ్యలో వస్తుందా? యాక్చువల్లీ ఇక్కడ 20/32 వచ్చింది, మనకు కావాల్సింది అదే. కానీ ఇది తీసుకోకూడదు. వాడు ఏమన్నాడు మధ్యలో అన్నాడు కాబట్టి మనం దీన్ని తీసుకోకూడదు. మధ్యలో అన్నాడు కాబట్టి కరెక్ట్ మధ్యలో ఉండాలి. ఇది 16 21 మన మిడిల్ ఏమొస్తే మనకి 17 వస్తుంది, 18 వస్తుంది, 19 వస్తుంది, 20 వస్తుంది. అంటే మిడిల్లో మనకి 17/32, 18/32, 19/32, 20/32 ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. అంటే ఏమవుతుంది ఆన్సర్ 8/16 ఒకటి, 21/32 ఒకటి. ఎప్పుడైతే ఒక ఫ్రాక్షన్ మనము ఏ భిన్నాల మధ్యలో ఉంటుందో తెలియాలనుకుంటే ఆ 3 ఫ్రాక్షన్లో ఇక్కడ 16 ఉంది, 32 ఉంది, 8 ఉంది. ఈ 3 ఫ్రాక్షన్లో గరిష్ట విలువ ఏది? 32. గరిష్ట విలువ తీసుకున్న రూల్ ఏమీ కాదు. ఇక్కడ 8కి 16కి 32కి ఎల్సిఎం ఏమవుతుంది? ఇక్కడ ఇది 8, 16 32, 16 32 కాబట్టి 16కి 32కి వీటికి ఎల్సిఎం ఏమవుతుందంటే 32 అవుతుంది. అందుకే డినామినేటర్స్ అన్ని కూడా 32 వచ్చే విధంగా కన్వర్ట్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడడానికి ముందు ఆ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ ఏదైనా ఒక వస్తువు ఉందండి, ఆ వస్తువుని మనం కొన్ని పార్ట్స్గా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిజ్జా ఉంది,
ఈ పిజ్జా నేను కొన్ని పార్ట్స్ చేశాను ఈ విధంగా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ ఇచ్చాడంటే ఆ ఫ్రాక్షన్ అనేది, ఆ భిన్నం అనేది దేనికైతే పార్ట్స్గా డివైడ్ చేశాడో ఆ పార్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా పిజ్జా తీసుకొని ఈ పిజ్జాని ఇలా కట్ చేసి దీని పార్ట్ ఎంతంటే మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే మనం పార్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటేనే చెప్పగలము. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వాడు ఒక పుస్తకాన్ని ఈరోజు ఇంత బాగా చదివాడు, రెండవ రోజు, ఫస్ట్ రోజు ఇది రెండవ రోజు 2/6 పార్ట్స్ చదివాడు, లేదా 2/8 పార్ట్స్ చదివాడు, ఈ విధంగా చెప్పాడు అనుకోండి. ఇది పుస్తకానికి సంబంధించిన ఫ్రాక్షనే, ఇది కూడా పుస్తకానికి సంబంధించిన ఫ్రాక్షనే. ఫస్ట్ రోజు ఎంత చదివాడు, సెకండ్ రోజు ఎంత చదివాడు. మరి ఒక పుస్తకాన్ని పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఆ పార్ట్స్లో ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిజ్జాని ఒక 3 మెంబర్స్ షేర్ చేసుకున్నప్పుడు ఆ 3 మెంబర్స్కి వచ్చిన పార్ట్స్ మనం ఫ్రాక్షన్గా చూపించుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిజ్జా ఉందండి, ఈ పిజ్జా నేను 8 పార్ట్స్ చేశాను. ఓకే, ఇక్కడ ABC ముగ్గురు పంచుకున్నాం అనుకోండి. ఏ అనే వాడికి 3 పార్ట్స్ వచ్చాయి అనుకోండి, అది ఫ్రాక్షన్ ఏమవుతుంది, 3/8 అవుతుంది. బి అనే వాడికి 2 పార్ట్స్ వచ్చాయి అనుకోండి, వాడి ఫ్రాక్షన్ ఏమవుతుంది, 2/8 అవుతుంది. సి అనే వాడికి మిగతా పార్ట్స్ వచ్చాయి అనుకోండి, ఏమవుతుంది, 3/8 అవుతుంది. మరి ఇక్కడ ఈ పిజ్జాకి సంబంధించిన ఈ ఫ్రాక్షన్స్ అన్నింటిలో కూడా డినామినేటర్ ఎలా ఉందండి, ఈక్వల్గా ఉంది. ఆ ఈక్వల్గా ఎలా ఉంది, దాన్ని ఎన్ని పార్ట్స్ చేసామో అన్నీ ఉండాలి. మరి ఇక్కడ ఒక పుస్తకాన్ని మొదటి రోజు 1/3 పార్ట్స్ చదివాడంట, సెకండ్ రోజు 2/8 పార్ట్స్ చదివాడంట. మరి ఇది ఒక పుస్తకానికి సంబంధించినప్పుడు ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. మరి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉందంటే మీనింగ్ ఏంటి తెలుసా, ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయి, కానీ అవి క్యాన్సిల్ చేసిన తర్వాత వచ్చిన ఫ్రాక్షన్స్ ఇచ్చాడు ఇక్కడ వీడు. అప్పుడు ఆ భిన్నాన్ని ఎలా తీసుకోవాలంటే ఇక్కడ న్యూమరేటర్ని ఇక్కడ న్యూమరేటర్కి ఎల్సిఎం తీసుకోవాలి. 3కి 4కి ఎల్సిఎం, 3కి 8కి ఎల్సిఎం ఏమవుతుందండి, 24 అవుతుంది. అంటే ఆ పుస్తకాన్ని వాడు యాక్చువల్లీ 24 పార్ట్స్ చేశాడు. ఆ 24 పార్ట్స్లో ఫస్ట్ రోజు ఎంత చదివాడంటే ఇక్కడ 3 అనేది 24 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 8తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 11కి 8తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 8/24 అవుతుంది. అంటే వాడు ఫస్ట్ రోజు 24 పార్ట్స్లో 8 పార్ట్స్ చదివాడు. సెకండ్ రోజు ఇక్కడ 8 ఉందండి, 8 24 అవ్వాలంటే 3తో మల్టిప్లై చేయాలి. ఇది కూడా 3తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఎంత వస్తుంది, ఇది 6/24 వస్తుంది. అంటే సెకండ్ రోజు 24 పార్ట్స్లో 6 పార్ట్స్ చదివాడు వాడు. రిమైనింగ్ పార్ట్స్ థర్డ్ డే చదవచ్చు, థర్డ్ డే రిమైనింగ్ పార్ట్స్ అని అడగచ్చు వాడు. 24 పార్ట్స్లో 6 పార్ట్స్ సెకండ్ డే, 8 పార్ట్స్ ఫస్ట్ డే. టోటల్ ఎన్ని పార్ట్స్ అయ్యండి, 14 పార్ట్స్ అయ్యాయి. ఇంకెన్ని పార్ట్స్ ఉంటాయి, 10 పార్ట్స్ ఉంటాయి. అంటే 10/24. ఇది క్యాన్సిల్ చేసుకుంటే 2 5s 2 12s. అంటే ఇక రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుందంటే 5/12 అవుతుంది. అంటే ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఎందుకు చెప్పాడంటే ఒక వస్తువుకు సంబంధించి ఒక డిఫరెంట్ ఫ్రాక్షన్స్, 2-3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడంటే ఆ 2-3 ఫ్రాక్షన్స్ ఎలా ఉండాలంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉండాలి. న్యూమరేటర్ సంబంధం లేదంటే లవ్ అనేది అలానే ఉండొచ్చు, హార్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే మనం ఈక్వల్గా చేయాలి. ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఒక బాలుడు ఫస్ట్ డే 2/5 పార్ట్ చదివాడంట పుస్తకంలో, సెకండ్ డే 1/7 పార్ట్ చదివాడంట. అయితే మిగిలినది ఎంత అడిగాడు ఇక్కడ. అయితే ఇక్కడ నేను ఇప్పుడే చెప్పాను ఒక పుస్తకానికి సంబంధించిన ఫ్రాక్షన్స్ ఇది. ఓకే, ఒక బుక్ సంబంధించిన ఫ్రాక్షన్స్ రెండు కూడా. మరి ఒక బుక్కి సంబంధించిన ఫ్రాక్షన్స్ అయినప్పుడు ఆ 2 ఫ్రాక్షన్స్లో డినామినేటర్ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. మరి రెండు డిఫరెంట్గా ఉండడం ఎలా తీసుకోవాలంటే ఆ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. 5కి 7కి ఎల్సిఎం ఏమవుతుందండి, 5 7 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఆ రెండింటి యొక్క లబ్ధమే, అంటే ఆ రెండు మల్టిప్లై చేసి ఎంతైతే వస్తుందో అదే మనకి ఎల్సిఎం అవుతుంది. సో 5కి 7కి ఎల్సిఎం ఏమవుతుందంటే 35 అవుతుంది. ఎంత, 35 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ డినామినేటర్ని 35 చేయాలి. సో 2/5 ఉందండి, ఈ 5 35 అవ్వాలంటే దీన్ని 7తో మల్టిప్లై చేయాలి. మరి హారాన్ని 7తో మల్టిప్లై చేస్తే లవాన్ని కూడా 7తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 14/35 అవుతుంది. ఇక్కడ 1/7 ఉంది, ఈ 1/7లో 7 35 అవ్వాలంటే ఈ 7 5తో మల్టిప్లై చేయండి, ఈ 1 కూడా 5తో మల్టిప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, 5/35 వస్తుంది. అంటే ఇక్కడ బుక్కి సంబంధించి 2 ఫ్రాక్షన్స్ వచ్చాయి. ఆ 2 ఫ్రాక్షన్స్లో డినామినేటర్ చూడండి 35.
అంటే ఆ బుక్స్ని 35 పార్ట్స్ చేశాడు. ఆ 35 పార్ట్స్లో ఫస్ట్ డే 14 పార్ట్స్ చదివాడండి, సెకండ్ డే 5 పార్ట్స్ చదివాడు. టోటల్ ఏంటి 19 పార్ట్స్ అయ్యింది. మొత్తం 35 పార్ట్స్లో 19 పార్ట్స్ చదివితే ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 35 నుంచి 19 పార్ట్స్ మైనస్ చేయడం ఎంత వస్తుంది? 16 వస్తుంది. అంటే రిమైనింగ్ ఉన్న ఆ బుక్లో పార్ట్ ఎంత అంటే 16/35. ఫ్రాక్షన్గా తీసుకోవాలి కాబట్టి మనం 16/35గా తీసుకోవాలి. ఓకే, సో కొన్నిసార్లు ఇదే ప్రాబ్లం కాబట్టి పేజీల పరంగా ఇస్తాడు. ఫ్రాక్షన్ ఇచ్చేసి పేజీలు కూడా ఇస్తాడు వాడు. పేజీ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు 350 పేజెస్ అంటాడు వాడు. అంటే 35 పార్ట్స్ వచ్చింది కాబట్టి ఈ 35 పార్ట్స్ వాల్యూ 350 తీసుకుంటాం. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఏమవుతుందండి? 10 అవుతుంది. 1 పార్ట్ 10 కాబట్టి వీడు ఫస్ట్ డే 14 పార్ట్స్ చదివాడు కాబట్టి 140 పేజెస్ చదివినట్టు, సెకండ్ డే 5 పార్ట్స్ చదివాడు కాబట్టి 50 పేజెస్ చదివినట్టు, ఇంకా రిమైనింగ్ 16 పార్ట్స్ కాబట్టి ఇంకా 160 పేజెస్ ఉన్నట్టు లెక్క. ఓకే, ఏం లేదు, ఒక వస్తువుకు సంబంధించి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు అది బుక్ అనే కాదు వర్క్ అంటాడు వాడు. ఫస్ట్ డే 2/5 వర్క్ చేశాడు, సెకండ్ డే 1/7 వర్క్ చేశాడు, ఇంకా రిమైనింగ్ వర్క్ పార్ట్ ఎంత అడగచ్చు వాడు. వాడు ఏదైనా సరే ఒక వస్తువుని కానీ ఒక పనిని కానీ పార్ట్స్ చేసినప్పుడు 2 ఫ్రాక్షన్స్ అవ్వచ్చు, 3 ఫ్రాక్షన్స్ అవ్వచ్చు. వాడు ఎన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చినా సరే ఆ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ అంటే హారం అనేది ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా లేకపోతే మనం ఈక్వల్ చేయాలి. అది ఎలా చేస్తామంటే ఆడిచ్చిన హారానికి సంబంధించిన ఎల్సిఎం తీసుకుంటే చాలు. ఆ ఎల్సిఎం అయ్యే విధంగా లవహారాలు మనం మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం సంబంధించిన కాన్సెప్ట్ ఏం లేదు ఇక్కడ. కాన్సెప్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అన్నీ కల్పిస్తాడు ఇక్కడ మనకు. ఏం లేదు, ఒక వ్యక్తి ఒక గృహ ప్రవేశానికి ఒక 300 మందికి ఇన్వైట్ చేశాడండి. ఓకే, అందులో 30 మెంబర్స్ రాలేదు. 300 మందికి ఇన్వైట్ చేస్తే 30 మెంబర్స్ రాలేదంటే ఎంతమంది వచ్చినట్లు లెక్క? 270 మెంబర్స్ వచ్చినట్లు లెక్క, అంతేనా? అయితే ఆ 270 మెంబర్స్కి కూడా భోజనం పెట్టాడు. ఒక్కొక్క భోజనం ప్లేట్ కాస్ట్ ఎంత అంటే 270 రూపీస్. 270 మెంబర్స్ తింటారు కదా, సో 270 మెంబర్స్కి కూడా భోజనం పెట్టినప్పుడు ఒక్కొక్కరి ప్లేట్ ఎంత అయిందంటే 270 రూపీస్ అయింది ఒక ప్లేట్. అలాగే 270 మెంబర్స్ తింటారు కాబట్టి 270 ప్లేట్స్ ఎంత అవుతుందంటే 270 × 270. ఓకే, సో టోటల్ ఎంత వస్తుంది చూడండి. 0 0 అంటే 00 తీసుకుంటాం. 27 729. అంటే మొత్తంగా ఆ 270 మెంబర్స్కి భోజనం పెట్టడానికి టోటల్ ఎంత కాస్ట్ అవుతుందంటే 72,900 రూపీస్ అవుతుంది. అయితే రొక్కం అంటే ఏం లేదు, తన చేతిలో ఉన్న డబ్బులు అంటే బై హ్యాండ్ ఉన్న డబ్బులు, అకౌంట్లో కాకుండా తన పర్సులోనే తన జోబులో ఉన్న డబ్బులు ఎంతంటే 40,000. మరి తనకి ఎంత బిల్ అయింది ఇక్కడ? 72,900 రూపీస్ అయింది. మరి మిగతా డబ్బులు ఎక్కడ ఉంటాయి? అకౌంట్లో ఉండడము లేకపోతే ఇంట్లో ఎక్కడ ఉంటాయి కదా. పొదుపు ఖాతా అన్నాడు క్వశ్చన్ ఏంటంటే పొదుపు ఖాతా మీనింగ్ ఏంటంటే బ్యాంకులో ఉన్నట్లే. మరి ఆ రిమైనింగ్ అమౌంట్ పొదుపు ఖాతా నుంచి ఎంత విత్డ్రా చేయాలి లేదా అకౌంట్ నుంచి ఎంత తీసుకొని రావాలి, అది క్వశ్చన్ ఇక్కడ. 72,900 రూపీస్ అయినప్పుడు తన చేతిలో 40,000 ఉంది. మరి రిమైనింగ్ అమౌంట్ ఏం చేయాలంటే మైనస్ చేయాలి. సో మైనస్ చేయడం ఎంత వస్తుంది? 0 0 9 2 3. సో 32,900 అంటే 32,900 రూపీస్ ఏం చేయాలంటే ఈ అకౌంట్ నుంచి విత్డ్రా చేయాలి. రొక్కం అంటే బై హ్యాండ్ చేతిలో ఉన్నప్పుడు ఏదో అనుకోకండి, మనకి తెలుగులో అర్థం కాకపోతే పైన ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి, బై హ్యాండ్ అనేసి. ఓకే, ఇక్కడ మనకి చేతిలో ఉంది 40,000 అయితే తనకి కాస్ట్ టోటల్ ఎంత అంటే 72,900 రూపీస్. మరి రిమైనింగ్ అమౌంట్ ఎక్కడి నుంచి తేవాలి? అకౌంట్ నుంచి విత్డ్రా చేయాలి. అది ఎంత విత్డ్రా చేయాలని అడిగాడు ఇక్కడ. ఆ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే చాలు. ఓకే, నెంబర్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ మనకి ఈ పేపర్లో 4 క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఈ 4 క్వశ్చన్స్లో మనకి శాసనానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఇచ్చాడండి. ఈ శాసనానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే మనకి 8th లో వస్తుంది కాన్సెప్ట్, 9th లో కూడా వస్తుంది. అయితే జనరల్గా వాడిచ్చిన క్వశ్చన్ పక్కన పెట్టండి, మనకి ఈ శాసనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం చేయాలి? ఏం లేదు, పడక బహుపది ఇచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బహుపది f(x)గా తీసుకుంటున్నాను నేను. f(x) అనే బహుపది ఏంటంటే 3x² + 5x - 9. ఇది ఒక బహుపది. ఇప్పుడు ఈ బహుపదిని x + 1తో డివిజన్ చేయమంటాడు లేదా x - 1తో డివిజన్ చేయమంటాడు. సో డివిజన్ చేస్తే వచ్చే శాసనం ఎంత అడుగుతాడు. సో డివిజన్ చేయడం మనం ఏం చేస్తాం, చాలా వరకు x + 1తో డివిజన్ చేయాలంటే మనకి ఇది కూడా ఉంటుందండి, ఇలా కూడా ఉంటుంది. అంటే ఈ x + 1తో డివిజన్ చేసినప్పుడు ఏమవుతుందంటే
మనకి ఈ ఫస్ట్ నెంబర్ ఈ 3x² ని x తో డివిజన్ చేస్తే 3x వస్తుంది. ఈ 3x తో మనము సింప్లిఫై చేయాలి, అది కాన్సెప్ట్ అది. అయితే ఈ ప్రాబ్లంకి ఈ కాన్సెప్ట్ అవసరం లేదు, ఇలా చేస్తే మనకి శేషం వస్తుంది. అయితే ఇది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే, సో ఇలా అవసరం లేదు మనకి. అయితే మనం ఎలా తీసుకోవచ్చు అంటే శేషానికి సంబంధించి ఇచ్చినప్పుడు ఇక్కడ శూన్య విలువగా తీసుకోవచ్చు మనం. ఎలా అంటే దీన్ని దేంతో భాగించమన్నాడు, x+1తో భాగించమన్నాడు. ఓకే, సో x+1తో భాగించమన్నప్పుడు x+1 అనేది 0కి ఈక్వల్ చేయండి. శూన్య విలువను బేస్ చేసుకొని చేస్తున్నాం ఇక్కడ మనం. x+1 ఏమవుతుంది, 0 అవుతుంది. అయితే x ఏమవుతుందండి, ఈ ప్లస్ విలువకి వస్తే -1 అవుతుంది. ఓకే, అంటే x -1. ఇప్పుడు ఈ -1 మనం ఈ f(x) లో తీసుకోవాలి, f(-1) గా తీసుకోండి. అంటే ఈ x ప్లస్ లో -1 తీసుకున్నాడు కాబట్టి ఈ ఈక్వేషన్ లో కూడా మనం x ప్లస్ లో -1 తీసుకోవాలి. సో 3 ఆఫ్ ఈ x ప్లస్ లో -1 తీసుకుంటే -1² అవుతుంది ప్లస్ 5 ఇంటూ ఇదేమవుతుంది -1 అవుతుంది -9. ఇదేమొస్తుంది 3 -1² అంటే 1 అవుతుందండి. అంటే 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 5 అంతా 5 అవుతుంది -9. ఇవన్నీ సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది చూడండి, 14 - 3 అంటే -11 వస్తుంది. ఇదే మనకి శేషం. ఏంటంటే శేషం లేదా రిమైండర్. అంటే ఇక్కడ భాగించాల్సిన అవసరం లేదు. వాడు దేనితో అయితే భాగించమంటాడో దాన్ని 0కి ఈక్వల్ చేసుకొని x వాల్యూ ఫైండ్ చేయండి. x+1తో భాగించమంటే x+1 0కి ఈక్వల్ చేస్తే x -1 వస్తుంది. ఒకవేళ x - 1తో భాగించమని అనుకోండి, అప్పుడు ఏం తీసుకుంటాం మనం, x - 1 0 తీసుకోవాలి. అప్పుడు x ఈ -1 వస్తే +1 అవుతుంది. అంటే 0 + 1 అంటే 1 వస్తుంది. అప్పుడు x మనం ఏం తీసుకోవాలంటే 1 తీసుకొని చేయాలి. కొన్నిసార్లు వాడు 2x - 1తో భాగించమంటాడు, అప్పుడు 2x - 1 0కి ఈక్వల్ చేయండి. 2x ఈ -1 వస్తే +1 అవుతుంది. మనకి x కావాలి కాబట్టి ఈ x కి 2 మల్టిప్లై చేస్తుంది, దీన్ని కూడా అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయండి. అప్పుడు x 1/2 అవుతుంది. అంటే x ప్లస్ మనం 1/2 తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా చేయాలి. మనకి ఇక్కడ ఒక బహుపదిని ఒక వేరే బహుపదితో భాగించమన్నప్పుడు వేరే బహుపదితో ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా మనకి మోనోమియల్గా ఉంటుంది. ఓకే, లేదా రేఖీయ బహుపది అంటుంది దీన్ని మనం. రేఖీయ బహుపదిగా ఉంటుంది. రేఖీయ బహుపది ఏం లేదు, x కి పవర్లో 1 ఉంటే ఏమీ లేకపోయినా అది 1 ఉన్నట్టు లెక్క మనకి. సో అది రేఖీయ బహుపది అవుతుంది. అదే స్క్వేర్ ఉంటే వర్గ బహుపది, క్యూబ్ ఉంటే ఘన బహుపది. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇలాంటి దీంతో భాగించమన్నప్పుడు దాన్ని 0కి ఈక్వల్ చేసుకొని x వాల్యూ ఫైండ్ చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూ మనం x గా వాడు ఇచ్చిన బహుపదిలో ప్రతిక్షేపించుకుంటే సింప్లిఫై చేసుకుంటే వచ్చే ఆన్సర్ మనకి ఏమవుతుందంటే శేషం అనేది అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన ప్రాబ్లం ఒకటి ఇచ్చాడో చూద్దాం. 2x³ + x² - 2x - 1 ఈ ఘన బహుపదిని x+1తో భాగించమన్నాడు. ఓకే, ఇక్కడ జనరల్గా 3 మెథడ్స్ ఉంటాయి. ఈ 3 మెథడ్స్ 2 మెథడ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పిన మెథడ్ x+1తో భాగించమన్నాడు కాబట్టి x+1 0కి ఈక్వల్ చేస్తే x -1 అవుతుంది. ఈ -1ని x+ గా తీసుకుంటే మనకి శేషం అనేది వచ్చేస్తుంది. ఇది ఒక మెథడ్. లేదా ఇంకొక మెథడ్ ఉంటుంది, హార్నర్ సంశ్లేషణ భాగాహార పద్ధతి. హార్నర్ సంశ్లేషణ భాగాహార పద్ధతి ఇది మనకి 8th లో వస్తుందండి. ఇది ఎలా చేస్తామంటే వాడు ఇచ్చిన ఆ బహుపదిలో ప్రతి వేరియబుల్కి ముందున్న గుణకాలు తీసుకోండి. గుణకం 2, ఇక్కడ x² ముందు ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు లెక్క, సింబల్తో సహా తీసుకోవాలి మనం. +1 ఇది -2 అది -1. ఓకే, ఈ మెథడ్ నేను చెప్పాను మీకు ఎలా చేయాలంటే. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ x -1 ప్రతిక్షేపిద్దాం. 2 ఈ x³ ప్లేస్లో మనం -1³ తీసుకుందాం, ప్లస్ x² ప్లేస్లో -1² తీసుకుందాం, -2 ఇంటూ x ప్లేస్లో -1 సింప్లిఫై చేద్దాం. సో 2 ఇంటూ -1³ -1 కి పవర్లో బేస్ సంఖ్యగా ఉన్నట్లయితే దాని వాల్యూ ఎంత వస్తుందంటే -1 వస్తుంది. అదే సరి సంఖ్య ఉంటే +1 వస్తుంది. -1 కి పవర్లో స్క్వేర్ ఉంది అంటే సరి సంఖ్య కాబట్టి +1 వస్తుంది కాబట్టి 1 రాసేస్తున్నాను ఇక్కడ. -2 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 1 2 అవుతుందండి. ఇది -1. ఓకే, 2 ఇంటూ -1 అంటే -2. ఈ +1 కి -1 కి క్యాన్సిల్ అయిపోతుంది, ఇది +2. -2 +2 కూడా క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది ఫైనల్గా 0.
క్యాన్సిల్ అయిపోతే ఏం లేదు, 2 - 2 ఆ రెండు కూడా మనం ప్లస్ చేస్తే 0 అయిపోతుంది అది. సో క్యాన్సిల్ చేస్తుంటే ఏమైతుందంటే 0 అయిపోతుంది. 0 వచ్చిన మీనింగ్ ఏంటి తెలుసా? దాని శాసం 0 అని అర్థం. ఓకే, అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకి బెటర్. ఇలా చేసుకుంటే ఎందుకు బెటర్ అంటే వాడు ఏమడిగాడు ఇక్కడ? శాసం అడిగాడు సరిపోయింది. శాసం కాకుండా భాగఫలం అడుగుతుంది కొన్నిసార్లు. భాగఫలం అడిగినప్పుడు మనకి ఈ హార్నర్ సంశ్లేషణ భాగఫలం అనేది చాలా బెటర్ అవుతుందండి. ఇందాక చెప్పినట్టు మనం ఈ విధంగా కూడా చేయొచ్చండి. x+1 తో డివిజన్ చేయొచ్చు. అప్పుడు చేసిన మనకి ఇక్కడ భాగఫలం అనేది వస్తుంది. కానీ ఆ కోషంట్ ఇలా చేయడం కంటే ఈ హార్నర్ సంశ్లేషణ భాగఫలం చేస్తే ఈజీ అయిపోతుంది మనకి. ఏం లేదు, వాడు ఇచ్చిన బహుపదిలో ప్రతి వాల్యూకి ముందున్న గుణకాలు తీసుకోవాలి విత్ సింబల్తో సహా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఇదేంటి డివిజన్ చేయమన్నాడు? x+1. x+1 అంటే x+1 0కి ఈక్వల్ చేసుకుంటే x -1 అవుతుంది. అంటే మనం ఇక్కడ -1 తో డివిజన్ చేయాలి. ఓకే, ఫస్ట్ 0 తీసుకోండి. ఫస్ట్ లేకపోతే 0 తీసుకోవాలి. 2కి 0 యాడ్ చేయండి, లేదా 2కి 0 మైనస్ చేయండి. 2 - 0 ఏమవుతుందండి? 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలండి. -1 × 2 ఏమవుతుందండి? -2 అవుతుంది. -1 × 2 -2. ఓకే, సో +1 - 2 ఎంత వస్తుందండి? రెండు కలపాలి. +1 - 2 ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? -1 వస్తుంది. ఓకే, -1 × -1 +1 వస్తుంది. -2 + 1 అంటే ఎంత వస్తుందండి? -2 + 1 అంటే -1 వస్తుంది. -1 × -1 +1. ఓకే, -1 + 1 అంటే ఎంత అవుతుందండి? 0 అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ లాస్ట్లో ఉండేదే మనకి శాసం. ఏంటిది? శాసం. శాసం 0. మరి ఒకవేళ భాగఫలం అడిగాడు అనుకోండి, భాగఫలం ఇవే తీసుకోండి. 2 -1 -1 ఇది x³ లో ఇచ్చాడు కాబట్టి మనం ఒక x⁴ అంటే రేఖీ బహుపదితో భాగించాలి కాబట్టి ఇక్కడ 3కి 1 తగ్గాలి. 3కి 1 తగ్గితే ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే ఇక్కడ x³ కాస్త x² అయిపోతుంది. అంటే ఫస్ట్ టర్మ్ ఇది భాగఫలం. భాగఫలంలో ఫస్ట్ టర్మ్ ఏమవుతుందంటే 2x² అవుతుంది. -1 x² చేయడం రావాలి, x టర్మ్ రావాలి అంటే -1x. దాని తర్వాత స్థిరపది అంటే స్థిర సంఖ్య అంటే -1. సో సింప్లిఫై చేసుకుంటే 2x² మనం 1 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి -x -1. ఇది భాగఫలం అనేది అవుతుంది. ఒకవేళ వాడు భాగఫలమే అడిగినట్లయితే ఈ హార్నర్ సంశ్లేషణ భాగపద్ధతి నేర్చుకోండి. ఇలా కూడా డివిజన్ చేయొచ్చు, అది ఓల్డ్ కాన్సెప్ట్. ఇది ఎలా చేసుకుంటే మనకి భాగఫలం వచ్చేస్తుంది, శాసం కూడా వచ్చేస్తుంది. ఓకే, సో మనకి ఏం తీసుకోవాలంటే ఇచ్చిన బహుపది యొక్క గుణకాలు తీసుకోవాలి. ఫస్ట్ గుణకం కింద 0 రాసుకోవాలి. ఇక్కడ ఈ -1 ఎలా తీసుకున్నాము? x+1 తో భాగించినాడు కాబట్టి x+1 0కి ఈక్వల్ చేసుకుంటే x -1 అవుతుంది. ఈ -1 ఇక్కడ తీసుకున్నాను. 2 + 0 చేస్తే ఏమైంది? 2 వచ్చింది. -1 × 2 ఇది మల్టిప్లై చేయాలి. ఈ కింద వచ్చి మల్టిప్లై చేయాలి. -1 × 2 అంటే ఏమవుతుంది? -2 అవుతుంది. +1 -2 అంటే ఏమొస్తుందండి? -1 వచ్చింది. -1 × -1 ఏమవుతుందండి? +1 అవుతుంది. -2 + 1 అంటే ఎంత వస్తుందండి? -1 వస్తుంది. -1 × -1 అంటే ఏమవుతుందండి? +1 అవుతుంది. -1 + 1 రెండు చేస్తే ఏమవుతుందండి? 0 అయిపోతుంది. అంటే యాడ్ చేయాలి యాక్చువల్లీ. ఓకే, ఇవి ప్లస్ చేయాలి. సో 0 వస్తుంది. ఈ 0 ఏమవుతుందండి? లాస్ట్లో వచ్చిన 0 ఏమవుతుంది? శాసం అవుతుంది. ఈ మిగతా వాటికి మనము ఇది క్యూబ్లో ఉంది కాబట్టి ఒక్కొక్కటి తగ్గించుకొని రాయాలి. ఇది x² రాయాలి, దీని పక్కన x² రాయాలి, దీని పక్కన x రాయాలి, లాస్ట్ది కాన్స్టెంట్ టర్మ్ అంటే 2x² - 1x - 1. ఈ 1 రాయకుండా పర్వాలేదు కాబట్టి 2x² - x - 1 అనేది ఏమవుతుందంటే ఇది భాగఫలం అవుతుంది. శాసం అనేది 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే ఫార్ములాస్. మనకి ఆల్జీబ్రా ఈక్వేషన్స్ లో దగ్గర మనకి 13 ఫార్ములాస్ ఉంటాయండి. ఆ 13 ఫార్ములాస్ లో 3 ఫార్ములాస్ అవసరం లేదు అండి, ఒక 10 ఫార్ములాస్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందులో a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, అలాగే a² - b² ఒకటి, a + b హోల్ క్యూబ్, a - b హోల్ క్యూబ్, a³ - b క్యూబ్, అలాగే a³ + d క్యూబ్, a + b + c హోల్ స్క్వేర్, అలాగే a + b + c × a² అదొక ఫార్ములా వస్తుంది, చాలా పెద్ద వస్తుంది. a + b + c × a² + b² + c² -ab - bc - ca అదొక ఫార్ములా వస్తుంది. ఓకే, సో అదొకటి. అలానే ఇప్పుడు a³ + b³ కొన్ని ఫార్ములాస్ అప్లై చేస్తారు, అవి ఒకటి. అవన్నీ రావాలంటే వాటికి సంబంధించిన కంప్లీట్ ఫిగర్ నాకు డిస్ప్లే చేస్తాను, చూసుకోండి ఒకసారి. లేదంటే
మన టెలిగ్రామ్ ఛానల్ని పోస్ట్ చేస్తాను, అందులో చూడండి ఒకసారి. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఫార్ములాస్ అన్ని రావాలి. ఆల్జీబ్రా ఈక్వేషన్స్ సంబంధించిన ప్రాబ్లం ఏది చేయాలన్నా సరే వాటికి సంబంధించిన ఫార్ములాస్ ఖచ్చితంగా మైండ్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం మనకి 3 ఫార్ములాస్ మైండ్లో ఉండాలి. ఏంటంటే ఒకటి a+b², రెండోది a-b², మూడోది a² - b². ఓకే, ఈ 3 ఫార్ములా ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ది a² + 2ab + b². కొంతమంది a² + b² + 2ab అంటారు, ఎలా రాసుకొచ్చినప్పుడు. ఇదైతే a² - 2ab + b². ఇదైతే a + b × a - b. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్ మన మైండ్లో ఉంటే ఇప్పుడు చెప్పే ప్రాబ్లం మనం ఈజీగా చేయొచ్చు. ఈ 3 ఫార్ములాస్ మైండ్లో ఉండాలి. ఖచ్చితంగా మనకి బేసిక్సే అడుగుతున్నాడు. ఇవి మన బేసిక్సే, చిన్నప్పుడు నేర్చుకున్నాం ఈ ఫార్ములాస్. ఖచ్చితంగా మైండ్లో ఉంటాయి. చాలా వరకు 100కి 95 మందికి కూడా ఈ 3 ఫార్ములాస్ మైండ్లో ఉంటాయి. a+b3, a-b3, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు కాదు. ఈ 3 ఫార్ములాస్ మైండ్లో ఉంటే ఇప్పుడు చెప్పే కోసం ఈజీగా చేయొచ్చు. ఓకే, సో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 7.8p + 2.5q² - 7.8p - 2.5q². దీని వాల్యూ అడిగాడు. ఇది a+b², ఇదైతే a - b². ఓకే, రెండిట్లో a అనేది కామన్ అయింది. ఇది మనము 3 టైప్స్లో చేయొచ్చు. ఓకే, సో చూడండి ఇలా. ఫస్ట్ వన్ a+b² ఫార్ములా దీనికి అప్లై చేయొచ్చు. దీనికి a-b² ఫార్ములా అప్లై చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, a+b² ఫార్ములా ఏంటండి, a² + 2ab + b² కదా. అప్పుడు 7.8p² + 2 × 7.8 × 2.5q ఇలా వస్తుంది. రాయలేదు చూస్తున్నారా? ఎందుకు రాయలేదంటే అది పనికిమాలిన ప్రాసెస్, అది చేయవలసిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది a+b², ఇది a-b². వీటిలో మనకు మైనస్ ఉంది. ఓకే, సో మెథడ్ చూడండి. ఫస్ట్ మెథడ్ 1 ఏంటంటే మీరు దీన్ని సింప్లిఫై చేయకండి, ముందు దీన్ని సింప్లిఫై చేసేద్దాం. ఇది a, ఇది b, ఇది a, ఇది b, ఇది a+, ఇది a-b² కదా. సో సింప్లిఫై చేసుకుంటే a+b² ఫార్ములా ఏంటండి, a² + 2ab + b². ఇది దీని ఫార్ములా. a-b² ఫార్ములా ఏంటండి, a² - 2ab + b². ఇది దీని ఫార్ములా. మరి రెండింటికి విడిగా ఏముంది, ఇక్కడ మైనస్ ఉంది అన్నాడు. సో మైనస్ అంటే ఇప్పుడు ఈ మైనస్తో మనం మల్టిప్లై చేయలేదు మొత్తాన్ని కూడా. మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే సింబల్స్ చేంజ్ అయిపోతాయి. మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి మైనస్ అయిపోయింది. ఇది మైనస్ ఇంటూ ప్లస్ అయిపోతుంది. ఇది మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ అయిపోతుంది. ఏం లేదండి, ఇది a² + 2ab + b². ఇంకో స్టెప్ రాయాలి. ఆ స్టెప్ రాయకుండా డైరెక్ట్ ఆన్సర్ రాసినంత తేడా. ఇది ఏంటవుతుందంటే a² - 2ab + b². ఇది అవుతుంది. మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ మనం ఓపెన్ చేయాలంటే ఈ మైనస్ తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ a² - a² అవుతుంది. మైనస్ ఇంటూ -2ab అంటే +2ab అవుతుంది. అలాగే మైనస్ ఇంటూ +b² అంటే -b² అవుతుంది. ఓకే, -b² కి +b² క్యాన్సిల్ అయిపోతుంది. -a² కి +a² క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 2ab + 2ab అంటే ఏమవుతుందండి, 4ab అవుతుంది. అంటే 4 ఇంటూ a ప్లస్ ఏముంది ఇక్కడ 7.8p ఇంటూ b ప్లస్ ఏముందండి 2.5p 5q. ఓకే, అందాక ఈ పాయింట్ మనం ఎలా రాద్దామంటే బై 10 అని రాసుకుందాం. 7.8 ని 78/10 అని రాసాను. 25 ని 2.5 ని 25/10 అని రాసాను. ఓకే, 5 2s 5 5s 5 2s 5 1s 5 2s 2 2s 4 అవుతుంది. 4 క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్ గా ఏంటి ఇక్కడ 78pq. సో ఆన్సర్ ఏమవుతుందంటే 78pq అవుతుంది. ఇలా చేయొచ్చు. ఏం చేసిన ఇక్కడ మనం ముందున్న a+b² - a-b². జనరల్ ఇది కూడా ఫార్ములానే. a+b² - a-b² డైరెక్ట్ ఫార్ములా ఏంటవుతుందంటే 4ab అవుతుంది. అదే a+b² ప్లస్ ఇక్కడ మైనస్ కాకుండా ప్లస్ ఉంది అనుకోండి, a-b² ఫార్ములా అప్పుడు ఏమవుతుందంటే 2a² + b² అవుతుంది. సో ఫార్ములాస్ సంబంధించిన క్లాస్ నేను చేస్తాను, అందులో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవన్నీ కూడా. ఓకే, ఇది ఇలా చేయొచ్చు ప్రాసెస్. సో డైరెక్ట్ ఫార్ములా 4ab, a+b² - a-b² డైరెక్ట్ ఫార్ములా 4ab. సో 4 ఇంటూ a ప్లస్ 7.8p ఉంది, b ప్లస్ 2.5q ఉంది. సో తీసుకొని ఇక్కడ 7.8 ని 78/10 అని రాస్తాను, 2.5 ని 25/10 అని రాసి ఇక్కడ చేస్తాను.
ఇలా చేయొచ్చు. లేదా ఇది మొత్తం ఏమవుతుందండి, ఇది మొత్తాన్ని ఏ అనుకోండి, ఇది మొత్తం ఏ స్క్వేర్, ఇది మొత్తం బి అనుకోండి, బి స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ మిడిల్లో మైనస్ ఉంది, ఇది బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటండి, ఏ ప్లస్ డి ఇంటూ ఏ మైనస్ బి, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ ఏముంది, 7.8 ప్లస్ 7.8p ప్లస్ బి ప్లస్ ఏముందండి, 2.5q ఉంది. ఓకే, ఇది సారీ ఏ ప్లస్ ఏముందండి, ఇది మొత్తం ఏ కదా, ఇది మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ ఏముందండి, ఇది మొత్తం ఉంది, అంటే 7.8p. ఒక నిమిషం అండి, నేను ఇది ఎలా చేసి ఇక్కడ రాస్తాను, కొంచెం లెంతీగా వస్తుంది కదా. సో అక్కడ వెళ్దామంటే మనకి ఆ క్వశ్చన్ మనకి ఇక్కడ ఫిల్ చేయాలి కాబట్టి ఆ ప్లేస్ వదిలేసిన సైడ్ ఇక్కడ చూడండి. ఇది మొత్తం ఏ అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 7.8p ప్లస్ 2.5q, ఇది ఏ వాల్యూ. b ఈజ్ ఈక్వల్ టు 7.8p మైనస్ 2.5q, ఇది b వాల్యూ. ఓకే, ఇది మొత్తం ఏ కాబట్టి ఇది ఏ స్క్వేర్ అవుతుంది, ఇది మొత్తం b కాబట్టి ఇది b స్క్వేర్ అవుతుంది, మిడిల్లో మైనస్ కాబట్టి మైనస్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇది కదా ఫార్ములా. ఇందులో ఏ ప్లస్ మనం ఏం తీసుకోవచ్చు, ఏ ప్లస్ ఏం తీసుకోవచ్చు, ఇది మొత్తం తీసుకోవచ్చు, అంటే 7.8p ప్లస్ 2.5q, ఇది ఏ ప్లస్ ప్లస్ బి ప్లస్ ఏం తీసుకోవచ్చు, 7.8p మైనస్ 2.5q తీసుకోవచ్చు, ఇది ఏ ప్లస్ బి వాల్యూ అండి. ఈ ఏ ప్లస్ బి వాల్యూ ఇది వచ్చింది. ఏ మైనస్ బి వాల్యూ చూద్దాం. ఏ మైనస్ బి వాల్యూ ఏమవుతుందంటే 7.8p ప్లస్ 2.5q, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 7.8p, మనకి ఇక్కడ మైనస్ రావాలండి, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై అయితే ప్లస్ అయిపోతుంది, 2.5q ఇది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మైనస్ 22.5q, ఇది ప్లస్ 2.5q, రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది, 7.8p 7.8p ప్లస్ కాబట్టి ప్లస్ చేయండి, 7.8p 7.8p ప్లస్ చేస్తే ఏమవుతుంది, 14 15, సో 15.6p వస్తుందండి ఇంటూ ఇక్కడ 7.8p ప్లస్ 7.8p మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు వస్తాయి, 2.5q 2.5q, ఇప్పుడు ఏమవుతుంది 2.5 2.5 అంటే 5.0q వస్తుంది. 5.0 అంటే మీనింగ్ ఏంటి తెలుసు, 5 అంటే 5q వస్తుంది. ఇప్పుడు 5qని ఈ 15.6 తో మల్టిప్లై చేయాలి, p ఇంటూ q pq అవుతుందండి, pq అవుతుంది. ఈ 15.6 ఇంటూ 5 మల్టిప్లై చేస్తే 5 6 30 అంటే 0 3, 5 15 75, 75 ప్లస్ 3 అంటే 78, 78 1 డిజిట్ డెసిమల్ పాయింట్ పెట్టాలి, పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి, అంటే 78.0 pq అంటే 78 pq అవుతుంది. ఓకే, సో డైరెక్ట్ ఫార్ములా a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా 4ab, ఈ ఫార్ములా మన మైండ్ లో లేకపోతే ఈ విధంగా చేయొచ్చు. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ తీసుకుంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, ఇది మొత్తం a అవుతుంది, ఇది మొత్తం b అవుతుంది, అదొక విధంగా రాసుకోవాలి, ప్లస్ లోన మైనస్ లో కూడా రాసుకుంటే 2 నెంబర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ 7.8 7.8 మిగులుతుందండి, ఆ రెండు ప్లస్ చేస్తే 15.6p వస్తుంది, ఇక్కడ 2.5q 2.5q వస్తుందండి, ఆ రెండు ప్లస్ చేస్తే 5q వస్తుంది, ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం మనకి బేసిక్స్ చెప్పడానికి ఏం లేదు, ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు -2 అయినప్పుడు -n³ ప్లస్ 5n² ప్లస్ 5n మైనస్ 2, ఈ వాల్యూలో n ఈజ్ ఈక్వల్ టు -2 అని ప్రతిక్షేపిస్తే వచ్చే విలువను మనము 8m గా రాయొచ్చు అంట. అయితే ఏం అడిగాడు ఇక్కడ మనకి, అయితే m విలువ అడిగాడు మనకి. ఓకే, అయితే మనం ఏం చేద్దామంటే ముందు ఈ n ఈజ్ ఈక్వల్ టు -2 దీంట్లో ప్రతిక్షేపిద్దాం, ఎంత పక్కన పెట్టండి, దీంట్లో ప్రతిక్షేపిద్దాం. n ఈజ్ ఈక్వల్ -2 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇది ఎలా ఉంచండి, -n³ ఉంది కాబట్టి మనం మైనస్ ముందు రాసుకుందాం, ఈ n³ ప్లేస్ లో -2 హోల్ క్యూబ్ తీసుకోవాలి. ఓకే, ప్లస్ 5 ఇంటూ n² కాబట్టి -2² అవుతుందండి, ప్లస్ 5n కాబట్టి -2 అవుతుంది, -2 సింపుల్గా చేద్దాం. -2 హోల్ క్యూబ్ ఎంత వస్తుందండి,
-2 ఇంటూ -2 ఇంటూ -2. మైనస్ నెంబర్కి పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే అది మైనసే వస్తుంది. 2 క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఓకే, ప్లస్ 5 -2 హోల్ స్క్వేర్. మైనస్ నెంబర్కి పవర్లో ఈవెన్ నెంబర్ సరిసంఖ్య ఉంటే అది ప్లస్ నెంబర్ అయిపోతుంది. 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి? 4 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2 10, ఇది -2. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి, అంటే 8 వస్తుంది. 4 5 20 అవుతుంది. -10 -2 అంటే -12 వస్తుంది. సో మొత్తం ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే 8 + 20 28, 28 - 12. సో మైనస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, ఇది 6, ఇది 1 అంటే ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఇప్పుడు ఈ 16 దేనికి ఈక్వల్ అని చెప్పాడు వాడు? 8 పవర్ mకి ఈక్వల్ అని చెప్పాడు. ఇక్కడ ఇలాంటి పవర్ నెంబర్స్ వచ్చినప్పుడు మిడిల్లో ఈజ్ ఈక్వల్ ఉన్నప్పుడు మనకి బోత్ సైడ్స్ కూడా బేసెస్ అనేవి ఈక్వల్ చేసుకోవాలి, లేదా పవర్స్ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ బేస్ 8 ఉంది, ఇక్కడ బేస్ 16 ఉంది. ఆ రెండు కూడా ఒకే నెంబర్ బేస్ వచ్చే విధంగా రాయగలమా? రాయొచ్చు. ఎలా అంటే 16 మనము 2 పవర్ 4 రాయొచ్చు, 8ని 2 పవర్ 3 రాయొచ్చు. ఓకే, సో ఆ విధంగా మార్చుకుందాం. ఇక్కడ 16ని 2 పవర్ 4 రాస్తున్నాను నేను. 8 ఎలా తీసుకుంటున్నానంటే 2 పవర్ 3గా తీసుకుంటున్నాను. పవర్లో m ఉంది కాబట్టి పవర్లో m ఇలా రాసుకోకూడదు, అలా రాస్తే రాంగ్. అది హోల్ పవర్ m గా తీసుకోండి. ఓకే, ఇక్కడ 2 పవర్ 4 ఇజ్ ఈక్వల్ టు, ఇది 2 పవర్, మనకి a పవర్ m హోల్ పవర్ n తీసుకున్న ఫార్ములా ఉంటుంది, a పవర్ m ఇంటూ n. 2 పవర్ 3 హోల్ పవర్ m అంటే ఏమవుతుంది? 2 పవర్ 3 ఇంటూ m. 3 ఇంటూ m అంటే 3m అవుతుంది. బోత్ సైడ్స్ కూడా మనకి బేసెస్ ఈక్వల్ గా ఉంటాయి. బేసెస్ ఈక్వల్ గా ఉంటే ఎక్స్పోనెంట్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి. సో ఎక్స్పోనెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? ఒకటి 4 ఉంది, ఒకటి 3m ఉంది. సో 4 is equal to 3m అయితే మరి m is equal to ఏమవుతుంది? ఇక్కడ 3 టెస్ట్ ఏమవుతుంది? బై 3 అవుతుంది, అంటే 4/3. సో m వాల్యూ ఏమవుతుందంటే 4/3 అవుతుంది. ఏం లేదు, n is equal to -2 కి దీని వాల్యూ 8 పవర్ m కి ఈక్వల్ అవుతుందని చెప్పాడు కాబట్టి n is equal to -2 ప్రతిక్షేపించుకుంటే ఒక వాల్యూ వస్తుంది మనకి. ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఈ 16 దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాడు? 8 పవర్ m కి ఈక్వల్ అవుతుందని చెప్పాడు. కాబట్టి రెండు ఈక్వల్ చేసుకున్నాం. ఈ రెండు ఈక్వల్ అవుతున్న మీనింగ్ ఏంటి తెలుసా? ఆ రెండిట్లో బేసెస్ అని ఈక్వల్ చేసుకోవాలి, లేదా ఎక్స్పోనెంట్స్ అని ఈక్వల్ చేసుకోవాలి. మనకి m అనేది ఎక్స్పోనెంట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా బేసెస్ ని ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ 16 మనం 2 పవర్ 4 రాయొచ్చు, 8 ని 2 క్యూబ్ అని రాయొచ్చు. సో 2 పవర్ 4 2 క్యూబ్ హోల్ పవర్ m. a పవర్ m హోల్ పవర్ n అంటే ఏమవుతుంది? a పవర్ m ఇంటూ n కాబట్టి 2 పవర్ 3 ఇంటూ m అంటే 3m వస్తుంది. బోత్ సైడ్స్ కూడా బేసెస్ 2 2 ఉన్నాయి కాబట్టి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్పోనెంట్స్ అనేది ఈక్వల్ అయిపోతాయి మనకి. సో 4 is equal to 3m ఈక్వల్ చేసుకుంటే m is equal to 4/3 వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కూడా బేసిక్స్ చెప్పడానికి ఏం లేదు, ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గ సంఖ్యలో మొదటి రెండు అంకెలు సంఖ్య మరియు చివరి రెండు అంకెల సంఖ్య వేరువేరుగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయి. అయితే ఆ సంఖ్యలను అడిగారు. సో క్వశ్చన్ ఏం లేదు, ఒక 4 ఇంటూ సంఖ్య ఉంది, ఇదేంటంటే స్క్వేర్ నెంబర్ అంట. ఇది ఒక స్క్వేర్ నెంబర్. దీన్ని 2 పార్ట్స్ చేసుకుంటే, అంటే అలా 2 పార్ట్స్ లో చేసుకుంటే అప్పుడు ఇది స్క్వేర్ నెంబర్ అవ్వాలి, అది కూడా స్క్వేర్ నెంబర్ అవ్వాలి. ఇలా 2 పార్ట్స్ చేసుకుంటే 36 25 స్క్వేర్ నెంబరే, 64 81 స్క్వేర్ నెంబరే, 49 25 రెండు కూడా స్క్వేర్ నెంబర్సే, 16 81 రెండు కూడా స్క్వేర్ నెంబర్సే. అంటే బోత్ సైడ్స్ ఈ బోత్ పార్ట్స్ కూడా స్క్వేర్ నెంబర్స్ అయ్యాయి. కానీ ఇందులో ఒకటే స్క్వేర్, అంటే టోటల్ గా తీసుకుంటే ఒకటే స్క్వేర్ అవుతుందంట. అదేదో మనకు తెలియాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సరే లాస్ట్ లో 25 ఉన్నట్లయితే దానికి ముందున్న నెంబర్ని మనం 2 కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ ప్రొడక్ట్ గా రాయాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందంటే 1225 అవుతుంది. ఇప్పుడు 12 ఎలా రాయొచ్చు? మనము 3 into 4 గా రాయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 స్క్వేర్ ఏమవుతుందంటే 2025 అవుతుంది. ఇందులో 25 ముందు 20 ఎలా రాయొచ్చు? మనము 4 into 5 గా రాయొచ్చు. మరి ఇక్కడ ఇచ్చిన దీంట్లో ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 25 ఉంది. బట్ 25 ముందు నెంబర్స్ ఏంటంటే అక్కడ చూడండి, ఒక దగ్గర 49 ఉంది. 49 మనము 2 కాన్స్టిట్యూటివ్ నెంబర్ ప్రొడక్ట్ రాయగలమా? రాయలేము. 7 తప్ప ఏ విధంగా రాయలేము. అంటే ఇది అసలు స్క్వేర్ నెంబరే కాదు. 36 660 గా రాయొచ్చు, కానీ 2 కాన్స్టిట్యూటివ్ నెంబర్ ప్రొడక్ట్ గా రాయలేము దీన్ని కూడా. అంటే ఇది కూడా స్క్వేర్ నెంబర్ కాదు. మరి మిగతా రెండింటిలో ఒక స్క్వేర్ నెంబర్ కావాలి. సో జనరల్గా మనకి స్క్వేర్ నెంబర్స్ ఒక 40 నేర్చుకుంటే 40 to 50 నేర్చుకుంటే ఈజీ అయిపోతుందండి.
యాక్చువల్లీ ఇది 41 స్క్వేర్ వాల్యూ ఏంటి. ఓకే, ఇప్పుడు ఇలా చేద్దాం. నెక్స్ట్ చూడండి, లాస్ట్లో కానీ 1 ఉంటే అది ఖచ్చితంగా 1 9 ఉన్న స్క్వేర్ నెంబర్ అవుతుంది. 1 9 ఉన్న స్క్వేర్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 6000లో ఉంది మనకి 70 ఎంత అవుతుందండి, 4900 అవుతుంది. 80 ఎంత అవుతుందండి, 6400 అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 6481 ఇచ్చాడు కదా, అంటే దీనికంటే ఎక్కువ ఇచ్చాడు. అంటే 90 ఏమవుతుంది, 8100 అవుతుంది. మనకి ఈ నెంబర్ ఎక్కడ ఉన్నట్టు లెక్క, 80 కంటే దాటి ఉంది, 90 కంటే ముందు వస్తుంది. అంటే ఖచ్చితంగా లాస్ట్లో 1 ఉందంటే 80కి 90కి మిడిల్లో ఉన్న నెంబర్స్ అవ్వాలి. అంటే మనకి ఏం అవ్వాలి, 81 కానీ 89 కానీ స్క్వేర్ అవ్వాలి. ఆల్రెడీ 6400 మనకి 80 దగ్గర వచ్చింది కాబట్టి 6481 అంటే మ్యాక్సిమం 81 చెక్ చేసుకుంటే చాలు. సో 81 స్క్వేర్ వాల్యూ ఎలా చెక్ చేసి చూడండి. ఇక్కడ 8కి స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, 64 అవుతుంది. 1కి స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, 01 అవుతుంది. మీకు స్క్వేర్స్ ఎలా చేయడం వీడియో చేశాను నేను, ఒకసారి వీడియో చూడండి మీరు. ఓకే, సో ఇంటూ 2 1s are 2, 2 8s are 16. సో 16 తీసుకుంటే 1 6 5 6, సో 6561 అవుతుంది. సో 81 స్క్వేర్ వాల్యూ 6561, 80 స్క్వేర్ వాల్యూ 6400. దీని తర్వాత ఇదే వచ్చింది మనకి, నెంబర్ కనిపించలేదు అంటే ఇది ఖచ్చితంగా స్క్వేర్ నెంబర్ కాదు. సో స్క్వేర్ నెంబర్ ఏమవ్వాలి అప్పుడు 1681 అవ్వాలి. ఓకే, ఏం లేదు, ఇచ్చిన ఈ 4 డిజిట్ నెంబర్ని 2 పార్ట్స్ చేసుకుంటే 2 పార్ట్స్లో కూడా స్క్వేర్స్ ఉండాలంట. సో అన్నింటిలో స్క్వేర్స్ అలానే ఉన్నాయి. కానీ 25 వస్తుందంటే ముందున్న నెంబర్ని మనము 2 వరుస సంఖ్యలు లబ్ధంగా రాయాలి. కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్ 1225 తీసుకుంటే 12 మనం 3 into 4 తీసుకోవచ్చు, కానీ స్క్వేర్ నెంబరే. 25 తీసుకుంటే 20ని మనం 4 into 5 రాయొచ్చు, అంటే ఇది కూడా స్క్వేర్ నెంబరే. కానీ ఇక్కడ 25 ముందు 36 ఉంది, ఇక్కడ 25 ముందు 49 ఉంది, ఇక్కడ మనం అలా రాయలేము. కాబట్టి ఈ రెండు కూడా స్క్వేర్ నెంబర్స్ కాదు. మరి మిగతా రెండింటిని స్క్వేర్స్ చెక్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే 6481 ఇది దేనికి స్క్వేర్ అవ్వాలి, మాక్సిమం 80 దాటి ఉంటుంది, 90 బిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లాస్ట్లో 1 ఉందంటే 81 స్క్వేర్ కానీ లేదా 89 స్క్వేర్ కానీ అవ్వాలి. 90 81,100 అంటే 8100 ఉందంటే 89 మాక్సిమం మినిమం మనకి 7000లో వస్తుంది. కాబట్టి 89 కాదు, ఖచ్చితంగా 81 చెక్ చేసుకున్నాం. 81 చెక్ చేస్తే ఎంత వచ్చింది, 6561 వచ్చింది. అంటే 81 కాలేదు కాబట్టి ఇది కాదు ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1681 అవుతుంది. ఓకే, అది 41కి స్క్వేర్. జనరల్గా మనకి 50 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందండి, 2500. మనకి 41 స్క్వేర్ కావాలంటే 41 నుంచి 50 వరకు రూల్ వస్తుందండి. ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ట్రిక్ ఏంటంటే 41కి 50కి డిఫరెన్స్ ఎంత, 9. ఆ 9ని మనము ఈ 25 నుంచి మైనస్ చేయండి. 25 నుంచి 9 మైనస్ చేస్తే 16 వస్తుంది. ఓకే, సో 9 డిఫరెన్స్ కాబట్టి 9 స్క్వేర్ వాల్యూ ఎంత, 81. ఓకే, సో 1681 ఏమవుతుందంటే 41 స్క్వేర్ అని అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 43 స్క్వేర్ కావాలి. 43 నుంచి 50 కంటే ఎంత తక్కువ ఉందండి, 7 తక్కువ. ఆ 7 మనం 25 నుంచి మైనస్ చేయండి. 25 నుంచి 7 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి, ఎంత వస్తుంది, 18 వస్తుంది. 7 తక్కువ కాబట్టి 7 స్క్వేర్ వాల్యూ ఎంత, 49. అంటే 43 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందంటే 1849 అవుతుంది. ఓకే, ఇది మనకి ఆల్జీబ్రాకి సంబంధించి ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ సాంఖ్యక శాస్త్రం ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ మనకి సాంఖ్యక శాస్త్రంలో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆ 2 ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లమ్స్ నుంచి కాన్సెప్ట్ చూడండి. కాన్సెప్ట్ ఏంటంటే వృత్త రేఖాచిత్రం. ఏంటండి, వృత్త రేఖాచిత్రం. సో వృత్త రేఖాచిత్రం అంటే ఏం లేదు, ఒక వృత్తం తీసుకోండి. ఓకే, ఈ వృత్తంలో మనకి ఈ కేంద్రం వద్ద ఈ కోణం ఎంత ఉంటుందంటే ఎప్పుడు కూడా ఒక పాయింట్ చుట్టూ ఉండే కోణం ఎప్పుడు కూడా ఏమవుతుందంటే 360 degrees అవుతుంది. అంటే వృత్త రేఖాచిత్రంలో ఈ కేంద్రం వద్ద కోణం ఎంత అవుతుంది, 360 degrees అవుతుంది. ఇప్పుడు ఈ వృత్త రేఖాచిత్రం వాడు ఏం చేస్తాడంటే కొన్ని సెక్టార్స్కి డివైడ్ చేస్తాడు ఈ విధంగా. ఓకే, సో డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యాంగిల్స్ కానీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 70 degrees అన్నాడు, ఇది 8 degrees అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే ఈక్వల్గా లేదండి, కొంచెం డిఫరెంట్గా ఉండేది ఇది. ఓకే, ఎంత అయింది, ఇది 150 కదా, ఇది 130 degrees అన్నాడు, 200
280. సో ఇది 120 తీసుకుందాం, ఇది 90 degrees అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అవ్వచ్చు చూడండి, ఇది 200, 270, 360. అంటే ఈ వృత్త రేఖాచిత్రంలో వాడు ఇచ్చే సెక్టర్స్ కానీ తీసుకుంటే సెక్టర్లో ఉండి ఈ యాంగిల్స్ అన్ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంటే 360 రావాలి. 360 కంటే 1 డిగ్రీ తగ్గకూడదు, 360 కంటే 1 డిగ్రీ పెరగకూడదు. ఓకే, సో ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే ఇలా ఒక యాంగిల్ ఇచ్చి ఆ యాంగిల్ బేస్ చేసుకొని ఈ సెక్టర్ వాల్యూ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, రోజుకి వాడు శాలరీ తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాలరీ వాడిది ఒక 20,000. ఓకే, ఆ 20,000 వాడు 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఖర్చు పెట్టుకున్నాడు. ఒకటి హౌస్కి, ఓకే, ఇంకొకటి ఫుడ్కి, ఇంకొకటి ఎడ్యుకేషన్స్కి, ఇంకొకటి అదర్స్. ఓకే, వాడు ఏమడుతున్నాడు ఇక్కడ ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టాడని అడగచ్చు. ఓకే, సో మనం ఇక్కడ 12,000 తీసుకుందాం, ఈజీగా ఉంటుంది మనకి. సో ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టి తెలియాలంటే ఫుడ్కి ఖర్చు పెట్టిన యాంగిల్ ఎంత 90 degrees కాబట్టి 90 బై టోటల్ యాంగిల్ ఎంత 360 ఇంటూ ఆ శాలరీ తీసుకోండి. ఓకే, సో 91 94 4 3,000 అంటే ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టినట్లయితే 3,000. మనకి యాంగిల్ ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చి ఆ యాంగిల్ వాల్యూని అడిగినట్లయితే మనం దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే వాడు ఇచ్చిన యాంగిల్ బై 360. ఖచ్చితంగా 360 ఉండాలి, 360 తక్కువ ఉండదు ఎక్కువ ఉండకూడదు. ఓకే, 360 ఇంటూ వాడు ఇచ్చిన వాల్యూ తీసుకొని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది మనకి యాంగిల్ ఇచ్చి యాంగిల్ బేస్ చేసుకొని వాల్యూ మనం రాబట్టాలి. కొన్నిసార్లు వాడు ఫ్రాక్షన్స్ ఇస్తుంటాడు, కొన్నిసార్లు వాడు పర్సెంటేజ్ ఇస్తుంటాడు. ఏది ఇచ్చినా సరే ఇప్పుడు దీన్ని మొత్తంగా మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము కాబట్టి ఇది బేసిక్ చెప్పాను నేను. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రాబ్లం ఏం లేదు, ఒక వృత్తరేఖ చిత్రం ఇచ్చాడు. ఈ వృత్తరేఖ చిత్రం దేనికి సంబంధించిందంటే ఒక వ్యక్తి ఒక రోజులో ఎంత టైం నిద్రపోతున్నాడో దానికి సంబంధించింది. ఇప్పుడు వృత్తరేఖ చిత్రంలో ఒక కోణం ఇచ్చాడు వాడు, ఎలా అంటే అలా ఇచ్చాడు. డయాగ్రామ్ ఏం లేదు, యాంగిల్ ఇచ్చాడు కాబట్టి యాంగిల్ వేసి తీసుకొని రాసింది ఇక్కడ నేను. ఓకే, ఇది ఎంత ఇచ్చాడంటే 120 degrees ఇచ్చాడు. ఈ 120 degrees దేనికి ఖర్చు పెడుతున్నాడంట నిద్ర కోసం అంట. మరి కంప్లీట్ వృత్తరేఖ చిత్రం దేనికి సంబంధించిందంటే ఒక రోజుకి సంబంధించింది. ఓకే, అయితే వాడు ఎంత టైం నిద్రపోతానని అడిగాడు. సో దేనికి అడిగినట్లయితే గంటల్లో ఇది మొత్తం వృత్తరేఖ చిత్రం దేనికి సంబంధించి చెప్పాము ఒక రోజుకి సంబంధించింది. వృత్తరేఖ చిత్రంలో ఈ మొత్తం పని ఎంత అవుతుంది 360 degrees అవుతుంది. ఓకే, ఈ 360 degrees ఒక రోజుకి సంబంధించింది కాబట్టి ఒక రోజు మనం గంటల్లో తీసుకుంటే 24 hours తీసుకోవచ్చు. అయితే మనకేం అడిగాడు వాడు 120 degrees అడిగాడు. ఓకే, ఇప్పుడు చెప్పినట్టుగా ఫార్ములా మనం చేయొచ్చు. 120 బై 360 ఇంటూ 24 hours కాబట్టి 120 1s 120 3s 3 1s 3 8s సో 8 hours అవుతుంది మనకి. ఇలా చేయొచ్చు, లేదా మ్యాథ్స్ ట్యాక్టింగ్ యూజ్ కూడా చేయొచ్చండి. 360 degrees అనేది 24 hours సింబాలిక్గా చెప్పాడు. ఎందుకంటే ఇది వృత్తరేఖ చిత్రం అనేది ఒక రోజు సంబంధించింది కాబట్టి వృత్తరేఖ చిత్రంలో కోణం 360 degrees అవుతుంది. ఈ మొత్తం ఎన్ని గంటలు అవుతుందంటే 24 hours అవుతుంది. మనకేం కావాలి 120 degrees కావాలి. సో ఎక్స్గా తీసుకోండి. సో మ్యాజిక్ రెక్టాంగిల్ తీసుకున్నట్లయితే మీరు నేను చెప్పిన అనులోమానుపాతం విలోమానుపాతం విన్నట్లయితే మీకు ఈ మ్యాజిక్ రెక్టాంగిల్ ఐడియా ఉంటుందండి. మ్యాజిక్ రెక్టాంగిల్ అంటే ఏం లేదు, ఒక సైడ్ని బేస్ చేసుకున్న నెంబర్స్ ఏమున్నా మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఈ రెండు ఒకే నెంబర్ డివిజన్ క్యాన్సిల్ చేయొచ్చు, ఈ రెండు ఒకే నెంబర్ డివిజన్ మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ జనరల్గా ఈ టూ నెంబర్స్ డివిజన్ అవుతాయి. 24 1s 24 5s సో 15s. లేదా ఈ టూ నెంబర్స్ డివిజన్ అవుతాయి 120 1s 120 3s. ఈ టూ నెంబర్స్ డివిజన్ అవుతాయి 3 1s 3 8s. x కి ఆపోజిట్ లో 1 గాని వస్తే ప్రాబ్లం అయిపోయినట్టు. x ఇంటూ 1 క్రాస్ మల్టిప్లై చేయాలండి. x ఇంటూ 1 x 1 ఇంటూ 8 8 సో 8 hours. ఇది అనులోమానుపాతం అనే కాన్సెప్ట్ యూజ్ చేసి చేశాను. ఇదేంటంటే జనరల్గా మెథడ్ అండి. ఇచ్చిన యాంగిల్ బై టోటల్ యాంగిల్ ఇంటూ టోటల్ వాల్యూ. టోటల్ వాల్యూ ఎంత తీసుకున్నాను ఇక్కడ 24 తీసుకున్నాను. ఎందుకు 24 తీసుకున్నామంటే వాడు ఇక్కడ గంటలు అడిగాడు. ఒక రోజుకి ఎన్ని గంటలు అండి 24 కాబట్టి 24 తీసుకున్నాను. ఓకే, ఇది వృత్తరేఖ చిత్రం. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ సరాసరి. ఓకే, సో యావరేజ్. సో జనరల్గా మనకి యావరేజ్ ఒక ఫార్ములా ఉంటుందండి. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఓకే,
సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అయితే ఇక్కడ వీడు అడిగిన ప్రాబ్లమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అటువంటి మోడల్ కోసం ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 7 మెంబర్స్ ఉన్నారండి. ఓకే, సో 7 మెంబర్స్ ఉన్నారు. ఆ 7 మెంబర్స్కి నాకు కొంత అమౌంట్ ఇచ్చారు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి. ఓకే, 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ నాకు ఇచ్చిన అమౌంట్ అని తీసుకున్నట్లయితే యావరేజ్గా 30 రూపీస్ ఇచ్చినట్లయితే యావరేజ్గా 30 రూపీస్. ఈ 7 మెంబర్స్ నాకు ఇచ్చిన అమౌంట్ మొత్తం చూస్తే ఒక్కొక్కరు నాకు ఎంత ఇచ్చినట్లయితే ఉంది 30 రూపీస్. అంటే ఏ అనేవాడు 30 రూపీస్ ఇచ్చాడు, బి అనేవాడు 13, సి 13, డి 13, ఈ 13, ఎఫ్ 13, జి 13. యావరేజ్ మీనింగ్ ఏంటి తెలుసా? ఈక్వల్గా అర్థం. సో ఇప్పుడు ఇచ్చిన అమౌంట్ మొత్తం నేను తీసుకొని చూసుకున్నట్లయితే యావరేజ్గా ఒక్కొక్కరు నాకు 30 రూపీస్ ఇచ్చినట్లయితే, అంటే టోటల్ ఎంత ఇచ్చినట్లయితే నాకు 13 into 7 మెంబర్స్ కాబట్టి 37 91 రూపీస్. అంటే నాకు ఎంత టోటల్ అమౌంట్ 91 రూపీస్ ఉంది. అందులో ఈ 6 మెంబర్స్ కానీ తీసుకుంటే, ఇప్పుడు 7 మెంబర్స్ తీసుకోలేదు యావరేజ్, 6 మెంబర్స్ తీసుకుంటున్నాను. ఈ 6 మెంబర్స్ని కానీ యావరేజ్ తీసుకుంటే నాకు ఎంత వచ్చిందంట? 12 రూపీస్ వచ్చింది. 7 మెంబర్స్లో కట్ తీసుకుంటే 30 రూపీస్ వచ్చింది. 6 మెంబర్స్లో తీసుకుంటే 12 రూపీస్ వచ్చింది. అంటే ముందు ఒక్కొక్కటి 13 ఉంది, ఇప్పుడు ఎంత అయింది? 12 అయిపోయింది. అంటే ఎంత తగ్గిపోయింది? ఒక్కొక్కటి 1 రూపీ తగ్గిపోయింది. అంటే ఏకి 1, బికి 1, సికి 1, డికి 1, ఈకి 1, అలాగే ఎఫ్కి 1. సో మొత్తంగా ఎంత తగ్గిపోయింది? 6 రూపీస్ తగ్గిపోయింది. మరి ఆ 6 రూపీస్ ఎవరికి వెళ్తుంది? ఈ లాస్ట్ వాడికి వెళ్తుంది. లాస్ట్ వాడి ముందు ఎంత ఉంది? ఇక్కడ 13 ఉంది. ఈ 6 కూడా వీడికే వస్తుంది కాబట్టి 13 + 6 ఎంత అవుతుందండి? 19 అవుతుంది. అంటే ఈ జీ అనేవాడు 90 రూపీస్ ఇచ్చాడండి. ఈ మిగతా వాళ్ళందరూ కూడా 12 రూపీస్ ఇచ్చారు. వాళ్ళందరినీ నేను యావరేజ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే 30 రూపీస్ వస్తుంది. ఓకే, సో కాన్సెప్ట్ అర్థమైందా? ఏం లేదు, 7 మెంబర్స్ నాకు ఇచ్చిన అమౌంట్ నేను యావరేజ్ చేసుకుంటే 30 రూపీస్ వచ్చింది. అందులో 6 మెంబర్స్ యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది? 12 రూపీసే వస్తుంది అంట. 12 రూపీస్ అంటే మీనింగ్ ఏంటి? ఒక్కొక్కరికి 13 ఉంది, 12 అయిపోయిందంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి 1 రూపీస్ తగ్గిపోయింది. వీడికి 13 ఉంది, ఇప్పుడు 12 అయిందంటే ఈ 6 మెంబర్స్కి వీడిది 12, వీడిది 12 అంటే ఒక్కొక్కరికి 1 రూపీ తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన అమౌంట్ అంతా ఎవరికి వెళ్తుందంటే ఎవరైతే లాస్ట్లో మిగిలిపోయాడో వాడికి వెళ్తుంది. వాడికి ఆల్రెడీ 30 రూపీస్ ఉంది, ప్లస్ ఈ 6 రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 90 రూపీస్ అవుతుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంది. సో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక వారంలో సగటున గంటలు 7 గంటల 45 నిమిషాలు నిద్రిస్తున్నాడు. అంటే 7 రోజులు తీసుకుంటే రోజుకి ఎంత అండి? 7 గంటల 45 నిమిషాలు నిద్రిస్తున్నాడు అండి. రోజుకి 7 గంటల 45 నిమిషాలు. అయితే 6 రోజుల పాటు నిద్రించిన సగటు, 6 రోజుల కానీ సగటు తీసుకుంటే ఎంత అయింది? 7 గంటల 30 నిమిషాలు. జనరల్గా రోజుకి 7 గంటల 40 నిమిషాలు నిద్రిస్తున్నాడు. 6 రోజుల కానీ తీసుకుంటే ఎంత ఉందంటే 7 గంటల 30 నిమిషాలు. అంటే ఎంత తగ్గిపోయింది ఇక్కడ? దీనికి డిఫరెన్స్ ఎంత అండి? 15 మినిట్స్ తగ్గిపోయింది. ఎన్నో తగ్గిపోయింది? 6 డేస్ కనుక కాబట్టి 6 డేస్కి తగ్గినట్లయితే సో 6 into 15 మినిట్స్ చేయండి. 6 into 15 సో చేస్తే ఎంత వస్తుంది? 6 15 సార్ 90 మినిట్స్. ఓకే, ఇది 6 రోజులకి. మరి 7వ రోజులు కదా, ఈ 7వ రోజు వాడు ఎంతసేపు పడుకున్నట్టు అడిగాడు. జనరల్గా ఫస్ట్ యావరేజ్ ఎంత ఉందండి? 7.45. దీనికి నేను ఏం చేసాను? 13కి ఆ 6 ప్లస్ చేసాం. అలాగే ఈ 7.45కి ఈ 90 మినిట్స్ ప్లస్ చేయాలి. ఓకే, ఈ 90 మినిట్స్ నేను ఎలా రాసుకుంటానంటే మనకి కరెంట్ కోసం 7.45 కదా, అంటే 7 hours 45 మినిట్స్. ఈ 45 మినిట్స్కి ఇక్కడ నాకు ఎంత ఉంది? ఇక్కడ 90 మినిట్స్ కదా. ఈ 90 మినిట్స్ ఎలా రాస్తున్నాను చూడండి. ఈ 45 మినిట్స్కి ఎంత యాడ్ చేస్తే 1 hour పెరుగుతుంది? 15 మినిట్స్. కాబట్టి 15 ప్లస్ 60 ప్లస్ 15. ఈ 19 నేను 15 ప్లస్ 60 ప్లస్ 15గా రాస్తాను. ఎందుకంటే మన కరెంట్ కోసం రాసుకున్నాను. ఎందుకంటే ఈ 15 మినిట్స్ దీనికి యాడ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇదేమైపోతుంది? 8 hours అయిపోతుంది. 60 మినిట్స్ మీనింగ్ ఏంటండి? 1 hour. అంటే ఇంకొక 1 hour పెరిగింది. అంటే ఎంత అవుతుంది? 9 hours. ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉందండి? 15 మినిట్స్. ఓకే, అంటే చివరి రోజు 7వ రోజు వాడు ఎంతసేపు పడుకున్నట్లంటే 9 గంటల 15 నిమిషాలు పడుకున్నాడు. ఓకే, ఇది యావరేజ్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా విధాలు చేయొచ్చు ఈ ప్రాబ్లం.
కానీ మనకి ఈ విధంగా చేస్తే బెటర్. సో మీకు ముందు ఏంటంటే ఇక్కడ ఓల్డ్ యావరేజ్ ఉంటుంది కదా, ఓల్డ్ యావరేజ్ ప్లస్ ఇక్కడ 6 మెంబర్స్కి ఎంత ఇచ్చారండి 730 అయింది. ఇక్కడ ఇది పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత తగ్గింది? 15. ఆ 15 ఎంత తగ్గిందో ఆ 15 ఇంటూ ఎంత మెంబర్స్కి? 6 మెంబర్స్కి. ఆ రెండు ఏం చేయాలి మనము, ఏమొస్తుంది చూడండి, 90 మినిట్స్ వస్తుంది. దీన్ని దీనికి యాడ్ చేసుకుంటే చాలు.